జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. హెల్త్ బాగుందండి, హెల్త్ బాగుంది. జస్ట్ మామూలు హెడేకే. నిన్నేమైందంటే అప్పటికి తగ్గిపోతుంది అనుకున్నాను. ఆఫీస్ నుంచి రాగానే ఒక 2 hours పడుకున్నా కానీ లేవలేదు. హెల్త్కి బాగానే ఉంది, హెల్త్ అబ్సల్యూట్లీ ఫైన్, జస్ట్ హెడేక్ అంతే. బాగా అలసిపోయాను కదా, హెడేకు. సరే నిన్న ఇంకా క్లాసు ఇక కానీలే, అది సాటర్డే నాడు తీసుకుందామని. సాటర్డే నాడు పొద్దున పూట ఒక క్లాసు, సాయంత్రం ఒక క్లాసు ఉంటాయి మనకు. సాటర్డే నాడు ఏదైతే మిస్ అయిన తీర్థయాత్ర ఉందో, అత్యద్భుతమైనటువంటి వింధ్యాచలము, తర్వాత చిత్రకూట పర్వతం గురించి మనం తెలుసుకుంటాము సాటర్డే నాడు 11 o'clockకి. అండ్ అదే రోజు రాత్రికి మనకు సంపూర్ణ మహాభారతము ఎప్పటి రెగ్యులర్ టైంలో ఉంటుంది. అదొక్కటి కొద్దిగా అందరూ అది గుర్తుంచుకోగలరు. సారీ, నేను ట్రై చేశా కానీ ఇట్ డిడెంట్ హ్యాపెన్. అది అప్పటికి ఓపిక లేదు ఇక తీసి మళ్ళీ, అంటే బద్ధకం కూడా అనిపించింది. ల్యాప్టాప్ బయటికి తీసి మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ రికార్డింగ్ కోసం అని చెప్పేసి ఇంకొక ఇది పెట్టి, నేను దీన్ని మల్టిపుల్ వేస్లో రికార్డ్ చేస్తూ ఉంటాను. నా ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తాను, మళ్ళీ తర్వాత ఇంకొక మొబైల్ లోపల వాయిస్ రికార్డ్ చేస్తాను, ఇంకొక మొబైల్ లోపల ఏమో వీడియో రికార్డ్ చేస్తాను. ఇట్లా 3 ఏది పోయినా ఇంకోటి ఉంటుంది అన్నట్టుగా. అంత బాగా వచ్చిన తర్వాత మిగతావి డిలీట్ చేసేస్తాను అనమాట. అట్లా సో దట్ మళ్ళీ మీరు ఏదో కష్టపడి మళ్ళీ రివిజన్కి అయ్యో లేకపోతే అట్లా కానీ తీరా చూస్తే 30 views 40 views కూడా ఉండవు. నేనేమో హడావిడి పడి రాత్రి 11-12 దాకా మెలకుగా ఉండే, అయ్యో బాబాయ్ పాపం మిస్ అయిపోతారు వీళ్ళు, చాలా చదువుతున్నారు, చాలా నేర్చుకుంటున్నారు అని చెప్పేసి నేనేమో వీడియోని రికార్డ్ చేయడానికే నానా కష్టాలు పడి పెడతాను. మీరేమో అసలు చూడని కూడా చూడరు ఎవరు. నేను వింటాను సార్. అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. జై శ్రీకృష్ణ. వింటాను సార్, రోజు వింటాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదంలో ఒక భాగము, వేదం యొక్క అంగము అయినటువంటి జ్యోతిష్యాన్ని గత 5 వారాలుగా మనము తెలుసుకుంటున్నాం. ఇందులోపల ముఖ్యంగా ఏంటంటే, ఒకటి సిద్ధాంత భాగం ఉంటుందని, ఒకటి జాతక భాగం ఉంటుందని, ఇంకోటి సంహిత భాగం ఉంటుందని 3 భాగాలు ఉంటాయని తెలుసుకున్నాం. సిద్ధాంత భాగం ఏదైతే ఉందో అది ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి ఎంత డిస్టెన్స్ ఉంది, వీటికి గమనాలు ఎలా ఉంటాయి, ఏ యాంగిల్స్లో ఉంటాయి, ఎలా తిరుగుతూ ఉంటాయి, ఎంతెంత సమయం పడుతుంది, ఈ వివరాలన్నీ ఉన్నదాన్ని సిద్ధాంత భాగం అంటాము. జాతక భాగం అంటే అలా తిరుగుతూ అవి మన మీద ఏం ఇంపాక్ట్ చేస్తాయి, ఈ గ్రహాలు మనపైన ఏం ఇంపాక్ట్ చేస్తాయి, ముందేమో గ్రహాలు ఎక్కడున్నాయి, నక్షత్రాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ తెలిపేది సిద్ధాంత భాగం. జాతకం అంటే ఆ కదలికల వల్ల, ఆ గమనం వల్ల మన జీవితము ఎలా మార్పు చెందుతుంది అనేది జాతక భాగం. మూడోది ఏంటంటే, వీటికి సంబంధం లేనటువంటి న్యూమరాలజీ కావచ్చు, బల్లిది శాస్త్రం కావచ్చు, శకున శాస్త్రం కావచ్చు, స్వప్న శాస్త్రం కావచ్చు, వాస్తు శాస్త్రం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సంబంధం ఉండొచ్చు, లేదా అసలు సంబంధం కూడా ఉండనటువంటివి. పుట్టుమచ్చల శాస్త్రం ఉంది, దానికి ఏమి సంబంధం ఉంటుంది? హస్త సాముద్రికాలు సరే అనుకోవచ్చు కొంత, ఓకే ఇది గురువు, ఇది శని, ఇట్లా మనం ఏదో చంద్రుడు, ఇలా మనం ఏదో కొంతవరకు చెప్పుకోవచ్చు. ఈ 5 పంచభూతాలు, ఓకే ఇవన్నీ చెప్పచ్చు. ఈ రేఖకి ఇది ఉంది, ఇది ఇగో ఇదేమో ఇది హృదయ రేఖ, ఇదేమో బుద్ధి రేఖ, ఇదేమో ఆయుష్ రేఖ, ఇదేమో ధనరేఖ, ఇదేమో కలత్ర రేఖ, ఇట్లా మనమేమో కొన్ని చెప్పుకుంటాము. కానీ వీటికి ఎక్కడా కూడా మనకు గ్రహస్థితులతోని గట్టిగా చెప్పుకోము. ఆ రేఖ యొక్క పరిమాణం బట్టి చెప్పుకుంటూ ఉంటాం. సో నిజంగా కూడా మనకు ఈ సిద్ధాంత భాగం పైన డిపెండ్ అయినది మాత్రమే ఈ జాతక భాగం అని చెప్పుకోవచ్చు. మనం బాగా వాడుకలో ఉన్నటువంటిది జాతక భాగం. ముందుగా మనం చెప్పుకునే ముందు ఒక్క మాట చెప్పాలి. వచ్చే వారంతో థియరీ మొత్తం అయిపోతుంది, కొద్దిగా కష్టం అవుతుంది. ఈ వారం వచ్చే వారం కొద్దిగా కష్టం అవుతుంది, తర్వాత థియరీ అయిపోతుంది, కంప్లీట్ ప్రాక్టికల్. కొంత మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అర్థం కాకపోతే ఇంటర్ప్రిటేషన్ దాదాపు అసంభవం. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నామో చూసుకుందాం. ఈ ప్రపంచం విశ్వమంతా ఉంది కదా, ఈ విశ్వమంతా కూడా గుండ్రగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. నిజంగా గుండ్రగా ఉండదు. నేను వచ్చే క్లాస్ లోపల గ్లోబ్ ఇక్కడ పెడతాను,
గ్లోబ్ని చూపిస్తూ, తర్వాత ఇది కొనాలి, ఇంకా నేను ఇప్పటివరకు కొనలేదు, ఒక బోర్డు, కొన్ని పెన్నులు, ఒక డస్టరు కూడా కొనేసి పెట్టుకుని దాని మీద చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి. ఈ నక్షత్రాలు రాశులు చాలా దూరంలో ఉండడం వల్ల అవి కదులుతున్నట్టుగా అనిపించవు, కాబట్టి కదలవు అని చెప్పేసి మనము ఒక ఎజంప్షన్ చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. వాటి కదలిక ఉన్నా అవి మనల్ని ఎక్కువ ప్రభావితం చేయవు. కాబట్టి నక్షత్రాలు రాశులు అనేవి ఒకటే. నక్షత్రాల యొక్క కుప్పలనే రాశులు అంటారు. నక్షత్రాల కుప్ప ఇలా ఆకాశాన్ని 12 భాగాలు డివైడ్ చేసేసి ఆ నక్షత్రాల కుప్పలని రాశులు అని చెప్పి అన్నాం. ఇవి కదలవు. ఇప్పుడు మీరు రాళ్ళు అక్కడ పోస్తే రాళ్ళు వాటంతట అవి కదులుతాయా? కదలవు. అలాగే నక్షత్రాల కుప్పలు కూడా కదలవు. ఈ మాట అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు. నక్షత్రాలు రాశులు కదలవు అన్నాను, అది అర్థం కాని వాళ్ళు అడగండి. నక్షత్రాలు రాశులు స్థిరంగా ఉంటాయి, అవి ఆకాశంలో ఉంటాయి. వాటిని మనం ఏం చేసాము, 12 భాగాలు చేసేసాం. 12 భాగాలు చేసి ఒకదాన్ని మేషరాశి, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని ఇలా 12 గుంపులుగా తయారు చేశాము. ఈ గుంపులుగా తయారు చేస్తే ఒక్కొక్క గ్రూపు ఒక సర్కిల్ 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 360 డిగ్రీలలో ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు ఇలా ఉంటాయి. అవి కదలవు. ఇక నెక్స్ట్ గ్రహాలు. ఈ గ్రహాలు మాత్రం కదులుతాయి. ఈ గ్రహాలు ఎలా కదులుతాయి, వాటి కక్షలను అనుసరించి. ఇప్పుడు ఇది భూమి అనుకోండి, భూమి ఇలా ఉందనుకోండి. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. కొన్ని గ్రహాలు అంటే నక్షత్రాలు కొన్ని టైంలో దగ్గర భూమికి దగ్గర ఉంటాయి, కొన్ని సంవత్సరాలు భూమి దూరంగా ఉంటాయి. నాకు డౌట్, సూర్యుడు కూడా తిరుగుతాడేమో అని అనిపిస్తుంది. నక్షత్రాలు ఒకసారి దగ్గర ఒకసారి దూరం అవడం ఏంటి అని. మీ డౌట్ ఏంటి నాకు అర్థం కాలేదు. కొద్దిగా మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది, ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? సార్ కొన్ని నక్షత్రాలు కొన్ని అంటే కొంత టైంలో దగ్గరగా ఉంటాయి భూమికి, కొంత టైంలో దూరంగా ఉంటాయి. అంటే భూమితో పాటు సూర్యుడు కూడా కదులుతున్నాడు, లేకుంటే ఓన్లీ నక్షత్రాలు ఇట్లా కదులుతున్నాయి? నక్షత్రాలు దూరంగా ఉండడం వల్ల చాలా దూరంగా ఉంటాయి. ఏ నక్షత్రము కూడా మన గ్రహమండలంతో సంబంధం లేదు. మన గ్రహమండలము, సౌరమండలం ఏదైతే ఉన్నదో అది సూర్యుడితో సంబంధించినది. కాబట్టి సారీ మణి మేడం ఏదో చెప్పబోతున్నారు. హలో, నా వాయిస్ వినిపిస్తుంది సార్. మణి మేడం ఏదో చెప్పారు. ఓకే సరే, ఏ డౌట్ లేకపోతే ఇప్పుడు ఒక్క నిమిషం సార్. నక్షత్రాలు కాంతి భూమి మీద పడడానికి కొన్ని సంవత్సరాలు, క్రాంతి సంవత్సరం అంటారు కదా. అవును, అందుకని చాలా లాంగ్ అని దూరం. అవును. ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలు అసలు అక్కడ ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే నక్షత్రాలు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. కాంతి సంవత్సరం అంటే కాంతి 3 × 10⁸ km/s స్పీడ్లో తిరుగుతుంది. ఇంత స్పీడ్లో తిరుగుతున్నటువంటి కాంతి అంటే 3 పక్కన 10⁸ 8 సున్నాలు పెడితే అన్ని కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నటువంటి అంటే అంత స్పీడ్ అనమాట కాంతిది. అంత స్పీడు ఒక సంవత్సరం ట్రావెల్ చేస్తే ఎంత అవుతుందో, అంటే సెకండ్కి ఇంత డిస్టెన్స్ వెళ్తుంది, సంవత్సరానికి ఎంత డిస్టెన్స్ వెళ్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక సంవత్సరం రావాలంటే సెకండ్ నుంచి నిమిషానికి, నిమిషాల నుంచి గంటకు, గంట నుంచి రోజులకు, రోజుల నుంచి నెలలకు, నెలల నుంచి సంవత్సరాలకు కన్వర్ట్ చేస్తే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఈ నక్షత్రాలన్నీ కూడా కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల కాంతి సంవత్సరాల దూరాలలో ఉంటాయి. కాబట్టి అవి దూరంగా ఉంటాయి. అవి వాళ్ళు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి కాంతి రావడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే నక్షత్రం కనిపిస్తుందో ఆ నక్షత్రం ఈ రోజు ఉండకపోవచ్చు. మనం చూస్తున్న నక్షత్రం కొన్ని కోట్ల సంవత్సరాల కిందటిది. ఓకేనా? ఎనీవే, ప్రస్తుతానికి మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకాశంని మనం 12 భాగాలు చేసాం. చెప్పండి. ఇది పాలపుంత అంటారు కదా సార్, నక్షత్రాల సమూహం ఉంటే పాలపుంత అది.
అది మిల్కీవే గెలాక్సీ అని మనం ఉన్నదాన్ని మిల్కీవే గెలాక్సీ అంటారు. దీన్నే పాలపుంత అంటారు. మనం ఉన్నదాన్ని అంటే సూర్యుడు, దీని చుట్టూ ఉన్న గ్రహ మండలం ఏదైతే ఉందో ఇది మనకు పాలపుంత గెలాక్సీ. ఇందులోపల మనం ఏమనుకుంటామంటే కొన్ని నక్షత్రాల గుంపులు ఉన్నాయి, అవి కదలకుండా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. ఓకేనా? అందులోపల మేష, వృషభం, మిథున ఇవన్నీ ఏవైతే ఉన్నాయి. తోక చుక్క ఉంటాయి, తోక చుక్కలు కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ అవి మనకు జాతకానికి అవసరం లేదు. అవన్నీ మన జాతకాలకు అవసరం లేదు, ఎందుకంటే వాటన్నిటి యొక్క ఎఫెక్టు మన వాళ్ళు లెక్కగట్టి వేయలేదన్నమాట. మన పైన ఎలా ఉంటుంది, మన జాతకం నేర్చుకుంటున్నప్పుడు మనకు కన్సిడర్ చేసేవి కేవలము నక్షత్రాలు, రాశులు, గ్రహాలు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఏమేమి ఉంటాయి, నక్షత్రాలు, రాశులు, గ్రహాలు మాత్రమే మనకు ఖగోళం నుంచి మనం తీసుకుని లెక్క కట్టడానికి ఉపయోగపడేవి, ఇంకేవీ ఉండవు. ఇందులోపల నక్షత్రాలు, రాశులు ఏవైతే ఉంటాయో అవి కదలవు అని చెప్పేసి అనుకుంటారు. గ్రహాలు మాత్రమే ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటాయి. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఓకే, ఇప్పుడు ఇందులోపల ఏమవుతాయి, ఇవి కూడా ఎలా తిరుగుతాయి, కొన్ని మెల్లగా తిరుగుతాయి, కొన్ని స్పీడ్గా తిరుగుతాయి, కొన్ని చాలా స్లోగా వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఈ 360 డిగ్రీలు కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఒకే లైన్లో తిరగవు. అవి ఇదొక లైన్లో తిరుగుతే ఇది పెద్ద లైన్లో తిరుగుతుంది, ఇది ఇంకొక పెద్ద సర్కిల్లో తిరుగుతుంది, ఇది ఇంకొక పెద్ద సర్కిల్లో తిరుగుతుంది. అన్నీ ఒకే సర్కిల్లో తిరిగేటట్టయితే అన్నీ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. అలా గుద్దుకోకుండా ఏమవుతుంది, ఇది చిన్న సర్కిల్, దానిపైన ఇంకో సర్కిల్, దానిపైన ఇంకో సర్కిల్, ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక రాశిలో ఉంది, ఇంకో రాశిలోకి వెళ్ళింది, ఇంకో రాశిలోకి వెళ్ళింది. ప్రతి గ్రహము తన వేగంతో ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటుంది. రాశులు అనేవి స్థలాలు, రాశులు అనేవి ఊర్లు అనుకోండి. కొద్దిసేపటికి 12 ఊర్లు అనుకోండి. ఆ 12 ఊర్లలో 9 మంది ట్రావెలర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఆ 9 మంది ట్రావెలర్స్ పేర్లేంది, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువు అనేటటువంటి 9 మంది ట్రావెలర్స్ ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నది ఎన్ని చోట్లకి వెళ్తున్నారు, ఈ 12 చోట్లకి వెళ్ళాలి. కొంతమంది నిదానంగా వెళ్తారు. ఉదాహరణకి శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి, అంటే 30 డిగ్రీలు తిరగడానికి శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అలాగే రాహుకేతువులు ఉన్నారు, వాళ్ళకి 1.5 సంవత్సరాలు ఒక్క రాశి తిరగడానికి. అదే చంద్రుడు ఉంటే 2 రోజుల పావుల అతను ఒక రాశి తిరిగేస్తాడు, సూపర్ ఫాస్ట్ చంద్రుడు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళడానికి ఒక నెల. దీన్నే మనం ఏమన్నాం, సౌరమాసాల అని చెప్పేసి అనుకున్నాం. మేష నెల, వృషభం నెల, మిథునం నెల, కర్కటం నెల, ఇలా అనుకుంటూ చివరికి ఏంది, ఇప్పుడు మనం ఉన్నటువంటి నెల మకరం నెల. మకరం నెల నుంచి కుంభం నెలలోకి వచ్చాం. కుంభం నెలలోంచి ఇలా మనం ముందుకెళ్తాం, మకరము, కుంభము, మీనం నెలలోకి వెళ్తాము. అప్పుడు మళ్ళీ సూర్య నెల ఏదైతే ఉన్నదో అప్పుడు మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది. సూర్యుడు నెల మేషం, వృషభం, మిథునం ఇవన్నీ కూడా సూర్యుడి నెలలు. అంటే సూర్యుడు ఒక రాశిలో ఒక నెల పాటు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశి, అంటే మొత్తం 360 డిగ్రీలు ఒక నెల లోపల తిరిగేస్తాడు చంద్రుడు. కానీ వీళ్ళు ఒక్క రాశి 30 డిగ్రీలు తిరగడానికే ఇంత స్లో. ఇక గురువు ఉన్నాడు, గురువు అయితే మొత్తం తిరగడానికి, ఒక రాశిని తిరగడానికి 1 సంవత్సరం తీసుకుంటాడు. సూర్యుడు ఇంకా స్పీడు, నెల లోపల తిరిగేస్తాడు ఒక రాశిని. కానీ గురువు ఏం చేస్తాడు, ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడు. అందుకే మనకు పుష్కరాలు కూడా ఒక్కొక్క సంవత్సరం ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఈ విధంగా వివిధ స్పీడ్స్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది, రాహుకేతువులు స్పీడ్లో తిరగరు, రివర్స్గా తిరుగుతూ ఉంటారు. రాహుకేతువులు రివర్స్గా తిరుగుతూ ఉంటారు, దాన్ని తిరోగమనం అంటారు. ఇలాగా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొన్ని రాశులు ఏమవుతుంటాయో వాళ్ళు తిరోగమనంలో తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్పీడ్లో ఉన్నటువంటి తేడా వల్ల ఇప్పుడు ఏమవుతుంది, చంద్రుడు చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే వెనకాల శని వస్తాడు, శనిని దాటుకొని వెళ్ళిపోతాడు. దాటుకొని వెళ్తే కొద్ది దూరం వెళ్తే శని తనతో పాటు వస్తున్నట్టుగా అనిపించదు, వెనక డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని తిరోగమనం అంటారు అని చెప్పేసి గత వారం తెలుసుకున్నాం. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడిగితే నేను ఇవాళ ముందు క్లాస్కి వెళ్ళడానికి వీలుంటుంది. ఇది నోట్స్ అంతా కూడా మీరు చూసుకొని బాగా ప్రశ్నలు కూడా సిద్ధంగా చేసుకొని రావాలి క్లాస్కి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం నేను రివిజన్ చేయించాల్సి వస్తుంది. సార్ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటారు కదా. అవునండి, హలో, రాహుకేతువులు ఛాయాగ్రహాలు కరెక్ట్. ఇంపాక్ట్ అంటే ఎట్లా, రొటేషన్ ఎట్లుంటుంది సార్? ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది రొటేషన్, స్లోగా వెళ్తాయి. ఒక్కొక్క రాశిని కదా రొటేషన్ అనేది అంటే చెప్పండి మీ ప్రశ్న ఏంటో చెప్పండి, మంచిగా అర్థం చేసుకుందాం. చెప్పండి ఏంటి కన్ఫ్యూజన్? శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పండి. సూర్యుని ఇంపాక్ట్ అనేది అంటే సూర్యునికి అడ్డంగా ఉన్నప్పుడు
రాహుకేతులు వస్తాయి కదా, సూర్యుని వెలుతురు ఇంపాక్ట్ అంటే దాన్ని ప్రభావం తగ్గించే విధంగా ఉంటాయి ఎట్లా అని. ఓకే, మీరు తెలుసుకుందాం, మనం ప్రభావాల గురించి తెలుసుకుందాము. ముందు స్పీడ్ అర్థం, మీకు తిరిగే డైరెక్షన్ అర్థమైందా? ప్రభావం అన్నీ తెలుసుకుందాం మనం. ఒకరి వల్ల ఒకళ్ళకి ప్రభావం అవుతుంది, అందరి వల్ల అందరికీ అవుతుంది ప్రభావం. ఓకేనా? అది తెలుసుకుందాం. కొంతమంది ఫ్రెండ్లీ గ్రహాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నీ తెలుసుకుందాం. అప్పుడు మనకు వాళ్ళ ప్రభావం మనకు తెలుస్తుంది. వాళ్ళ ప్రభావాలు ఇంకా తెలుసుకునేదాకా రాలేదు. జస్ట్ ఇప్పుడు వీళ్ళందరూ క్లాక్ వైజ్ డైరెక్షన్, వాళ్ళు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారని తెలుసుకున్నాము. రాశులు నక్షత్రాలు అనేవి కుప్పలుగా ఉంటాయని అర్థం చేసుకున్నాము. గ్రహాలు తిరిగేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే అన్ని తిరుగుతాయి, కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాహుకేతువులు తిరుగుతాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంతవరకు అర్థమైందా లేదా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అడగండి. బుద్ధుడు, రాహు, కేతువు అవి చెప్పండి ఏ నక్షత్రాల్లో అనేది ఒకసారి అండి. అంటే నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. నక్షత్రాలు, రాసులు ఏ రాసుల్లో ఎప్పుడు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అనేది ఒకసారి చెప్పండి సార్. సరే శని 2.5 ఏళ్ళు, ఒక రాశిలో 2.5 ఏళ్ళు. రాసుకోండి, అందరు రాసుకోండి. ఇదంతా కూడా మన రాధిక మేడం ఒక నోట్స్ పెట్టారు, చూసారా? అందరినీ ప్రింట్ తీసుకోమని చెప్పాను, మీరు తీసుకున్నారమ్మా? చూసాను. అందులోపల ప్రింట్ లోపల మీకు మొత్తం ఇప్పుడు నేను చెప్పినవి ఆవిడ చక్కగా రాసి చక్కగా పెట్టారు. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. శని గ్రహము మెల్లగా తిరుగుతాడు. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక్కొక్క రాశిలో. గురువు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. సూర్యుడు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 1 నెల రోజులు ఉంటాడు. చంద్రుడు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 2.25 రోజులు ఉంటాడు. అదే బుధుడు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 1 నెల ఉంటాడు. శుక్రుడు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 1 నెల ఉంటాడు. కుజుడు అనుకోండి, ఒక్కొక్క రాశిలో 45 డేస్ ఉంటాడు. రాహువులు, కేతువులు అనుకోండి, రివర్స్ డైరెక్షన్లో వెళ్తూ ఒక్కొక్క రాశిలో వాళ్ళు 1.5 ఇయర్స్ అప్రాక్సిమేట్గా తిరుగుతారు. 1.5 ఇయర్స్, ఒక్కొక్క రాశిలో 1.5 ఇయర్స్. సో చాలా స్లోగా తిరిగేది ముగ్గురు. శని తర్వాత రాహుకేతువులు, వీళ్ళ తర్వాత గురువు. శని ఒక్కొక్క రాశిని దాటడానికి ఆయనకు 2.5 సంవత్సరాలు పడుతుంది. రాహుకేతువులకి సంవత్సరంన్నర పడుతుంది. గురువుకి సంవత్సరం పడుతుంది. ఓకేనమ్మా? శుక్రుడు సార్ నెల రోజులు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు గ్రహాలు తిరుగుతున్నప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ తిరుగుతూ నేను వెళ్ళాను, ఇలా తిరుగుతుంటే ఏమైంది నాకు? నేను గ్రహాన్ని అనుకుందాం. ఓకే, రాశులన్నీ కూడా ఊర్లు అనుకుందాం. అర్థమైతే? రాశులన్నీ ఊర్లు అనుకోండి, అవి అలా ఫిక్స్డ్గా ఉంటాయి. నేనేమో ట్రావెలర్ని. 9 మంది ట్రావెలర్స్ తిరుగుతున్నారు. నాకు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ నా స్వస్థలం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా స్వస్థలం లోపల. అలాగా ప్రతి రాశికి కూడా స్వస్థలం ఉంటుంది అన్న విషయం అందరికీ గుర్తుందా? స్వస్థలం అంటే ఏంటో గుర్తుందా? సరే, అయితే సూర్యుడికి స్వస్థలం ఏంటి? సింహరాశి. చంద్రుడికి కర్కాటకం. ఇప్పుడు ఎవరన్నా చెప్పని వాళ్ళు అసలు ఎవరు మర్చిపోయారా అందరూ? లేక నా వాయిస్ వినిపించట్లేదా? హలో, వినిపిస్తుంది సరే. తర్వాత ఈయన మేషానికి వృశ్చికానికి, ఓకే, ఈ ఇద్దరికి కూడా స్వస్థలంగా కలిగినటువంటి వారెవరు? తర్వాత వృషభము, తుల, ఈ 2 ఇండ్లని తన స్వక్షేత్రంగా కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, మిథునము, తర్వాత కన్య, ఈ వీళ్ళని స్వక్షేత్రం బుధుడు. తర్వాత మకర కుంభంలోను స్వక్షేత్రంగా కలిగింది ఎవరు? శని. ధనుస్సు మీనంని స్వక్షేత్రంగా కలిగింది ఎవరు? గురువు. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక స్వక్షేత్రం ఉంది అన్న విషయం అర్థమైందా? మళ్ళొకసారి గుర్తుంచుకోండి, రాశులు ఫిక్స్డ్గా ఉంటాయి, వాటి పొజిషన్స్ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. మనం ఒక డబ్బాలు గీసుకున్నామా, 12 డబ్బాలు, ఆ 12 డబ్బాలు గుర్తుంచుకోండి, ఆ 12 డబ్బాలను ఎప్పుడు వాళ్ళు దాటరు. రాశులు నక్షత్రాలు మారవు. గ్రహాలు మాత్రం గుండ్రగా తిరుగుతూ ఉంటాయి.
ఒకటి ఒక స్పీడ్లో వెళ్తుంది, ఒకటి ఇంకో స్పీడ్లో వస్తాడు. వాడు ముందు ఆల్రెడీ చంద్రుడు ఉన్నాడు అనుకో, 2.5 రోజులు కాగానే టక్కుమని ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అదే 2.5 ఏళ్ళు అయితే కానీ శని గ్రహం కదలాడు. ఓకేనా? క్లియర్గా ఉందా? ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే, ఈ తిరిగే వాళ్ళ లోపల స్వక్షేత్రాలతో పాటు కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది ఎనిమీస్ కూడా ఉంటారు. ఓకేనా? అసలు ఈ గ్రహాలంటే ఎవరు? ఈ గ్రహాలంటే ఎవరంటే, మన ప్రారంధం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ ప్రారంధము భగవంతుడు అందిస్తాడు, పరబ్రహ్మ అందిస్తాడు. ఈ పరబ్రహ్మ ఏ రూపంలో ఉంటాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రూపం లోపల ఉంటాడు. ఓకేనా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రూపం లోపల ఈ గ్రహాలన్నింటినీ తనకు అనుగుణంగా పెట్టుకుంటారు. బ్రహ్మ తనకు అనుగుణంగా కొన్ని గ్రహాలు, విష్ణుమూర్తి తనకు అనుగుణంగా కొన్ని గ్రహాలు, మహేశ్వరుడు తనకు అనుగుణంగా కొన్ని గ్రహాలు పెట్టుకుని వాళ్ళ డ్యూటీస్ చేస్తారు. ముందు అందరికంటే గొప్పవాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఏం చేస్తాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టిస్తాడు. బ్రహ్మ ఏం చేస్తాడు? తను చెయ్యాలనుకున్నవని గ్రహాల ద్వారా చేయిస్తాడు. మనం అనుభవిస్తామా? పాపాలు పుణ్యాలు చాలా చేసామా పూర్వజన్మలలో? చేయడం వల్ల అవన్నీ అనుభవించాలి అంటే అవన్నీ అనుభవించేలాగా చేయడం కోసమని గ్రహాలని పెట్టాడనమాట. ఇందులోపల బ్రహ్మదేవుడు ఆయన తన యొక్క ఏజెంట్గా చంద్రుడిని పెట్టుకుంటాడు. రాసుకోండి, బ్రహ్మదేవుని ఏజెంట్ చంద్రుడు. బ్రహ్మదేవుని ఏజెంట్ పేరు చంద్రుడు. విష్ణుమూర్తి ఏజెంట్లు 4. విష్ణుమూర్తి ఏజెంట్స్ 4. వాళ్ళు గురువు, సూర్యుడు. చెప్పారు. బ్రహ్మ యొక్క ఏజెంట్. తేజస్సు కాదమ్మా, తేజస్సు కాదు, ఏజెంట్. ఏజెంట్ అన్నాను. ఏజెంట్ అంటే వారి యొక్క ప్రతినిధి. బ్రహ్మ యొక్క ప్రతినిధి చంద్రగ్రహము అని రాసుకోండి. బ్రహ్మ యొక్క ప్రతినిధి చంద్రగ్రహము. రాసుకున్నారా? హలో చెప్తుండాలి, ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి కదా. విష్ణుమూర్తి యొక్క ప్రతినిధులు 4 రాసుకోండి. గురువు, సూర్యుడు, కుజుడు, కేతువు. విష్ణుమూర్తి యొక్క ప్రతినిధులు గురువు, సూర్యుడు, కుజుడు, కేతువు. గురుడు, సూర్యుడు, కేకే, జిఎస్కేకే అంటే గురుడు, సూర్యుడు, కేకే, కుజుడు, కేతువు. రాసుకున్నారా? శాలిని గారు ఏమో అన్నారు? రాసుకున్నాం సార్. ఓకే. మహేశ్వరుని యొక్క ప్రతినిధులు 4. మహేశ్వరుని యొక్క ప్రతినిధులు 4. వాళ్ళు శని, శుక్రుడు, బుధువు, రాహువు. శని, శుక్రుడు, బుధుడు, రాహువు. బుధుడు, రాహువు. అందరూ రాసుకున్నారా? శని, శుక్రుడు, రాహువు, బుధుడు. శని, శుక్రుడు, రాహువు, బుధువు వీళ్ళు మహేశ్వరుని యొక్క ప్రతినిధులు. మళ్ళొకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. బ్రహ్మ యొక్క ప్రతినిధి చంద్రుడు. విష్ణుమూర్తి యొక్క ప్రతినిధులు ఎవరు? జిఎస్కేకే. జి అంటే గురువు, ఎస్ అంటే సూర్యుడు, కేకే అంటే కుజుడు, కేతువు. ఓకేనా? తర్వాత మహేశ్వరుని యొక్క ప్రతినిధులు 4. వారు శని, శుక్రుడు, బుధుడు, రాహువు. అందరు రాసుకున్నారా? ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఏమైంది మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, మంచిగానండి. పరబ్రహ్మ ఏం చేశాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పుట్టించాడనే కదా మనం అన్ని బుక్స్లో ఏదే చదువుకుంటున్నాం కదా. తన పనులు చేయడం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పుట్టించాడు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏం చేశారు? మన యొక్క లైఫ్ని డిసైడ్ చేయడానికి కొన్ని గ్రహాలను తిప్పుతున్నారు. ఈ గ్రహాలను తిప్పడంలో లాభం ఏంటి? ఆకర్షణ వికర్షణ శక్తుల ద్వారా మనము కూడా గ్రహాల యొక్క అట్రాక్షన్కి
తర్వాత వాళ్ళ యొక్క వికర్షణకు గురి అవుతాము. ఆ గురి అయినప్పుడు అంటే ఆ రిపల్షన్ అట్రాక్షన్ ఏవైతే ఆ ఫోర్సెస్ ఉంటాయో అవి మన పైన కూడా పనిచేస్తాయి. పనిచేయడం వల్ల మన శరీరంలో ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్కరు ఇది ఉంటారు. మనం కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటాం వాళ్ళ రంగులు, వాళ్ళు ఏ నాడి, వాళ్ళ అన్ని రకాల విషయాలు తెలుసుకుంటాం. ఆశ్చర్యపోతారు, అంటే ఇంత డీటెయిల్డ్ స్టడీ మన దగ్గర ఉంది. ఓకేనా? కాబట్టి బేసిక్స్ దయచేసి ఆ మేడం పెట్టారు, రాధిక మేడం పెట్టింది ఒక్కసారి అందరూ చూసుకోండి. అన్ని క్లాసెస్ని కన్సాలిడేట్ చేసి చక్కగా పెట్టారు నోట్స్. అందరూ ఒకసారి చూడండి, చూసి దాన్ని ప్రింట్ తీసుకొని లైన్ బై లైన్ చదివి అండర్లైన్ చేసుకొని చక్కగా చూడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి, ఎంత గర్వం అనిపిస్తుందో చూడండి. ఎందుకంటే 2 క్లాసుల తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను నేను. ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఇది ఇచ్చి చెప్తాను, ఈ జాతకం ఎట్లుంది అని చెప్పి. అంటే అప్పుడు మీరు చెప్పాలి ఆ జాతకం ఎట్లుందో చెప్పాలి. అది చెప్పాలంటే ముందు ఎవడికి ఎవడు శత్రువులో ఎవడికి ఎవడు మిత్రుడో తెలియాలి కదా. సో ఇప్పుడు ఏమైంది, పరబ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఫంక్షన్స్ చేయమని చెప్పేసి పెట్టాడు. సృష్టి స్థితి లయ అంటారు. అందులో బ్రహ్మదేవుడు రిప్రజెంటేటివ్గా చంద్రుడు చేయలేపాడు. విష్ణుదేవుడికి జిఎస్కేకే, గురువు సూర్యుడు, కేకే కుజుడు కేతువు. తర్వాత మహేశ్వరుడికి ఏంటంటే శని శుక్రుడు రాహువు బుధువు, బుధుడు, ఈ 4. ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పని అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళిద్దరి లోపల గురువు శని ఎవరైతే ఉన్నారో బ్రహ్మ పెద్దగా పట్టించుకోవాలా, ఓకే, కానీ గురువు శని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము లీడర్స్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీసేయండి. గురువు శని వీళ్ళిద్దరూ 2 గ్రూప్స్కి లీడర్ అయ్యారు. గురువు శని ఇద్దరు 2 గ్రూప్స్కి లీడర్స్ అయ్యారు. గురువు లీడర్గా ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉన్నదో దాన్ని గ్రూప్ అని చెప్పి రాసుకోండి. గురువు యొక్క సమూహము అని రాసుకోండి, లేక గురువు యొక్క గ్రూప్ అని రాసుకున్నా సరే రాసుకోండి. గురువు యొక్క గ్రూపు, గురువు యొక్క సమూహము, గురువు చేత పాలింపబడేవారు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు రాసుకోండి. చంద్రుడు ఎవరైతే బ్రహ్మతో ఉన్నాడో ఆయన ఇటు వచ్చేసాడు, గురువు యొక్క గ్రూప్లోకి వచ్చేసాడు. గురువు యొక్క గ్రూప్లోకి వచ్చేసాడు. కుజుడు, కేతువు, గురుడు, జీకేకే వీళ్ళంతా ఒక గ్రూప్లోకి వచ్చేసారు అనమాట. ఇది గురువు లీడరు. ఇప్పుడు ఆయన ఏమంటే బ్రహ్మదేవుడు వెళ్ళిపోగానే ఈయన గురువు ఏమన్నాడు, అందరు లైన్లో నిలబడండి అని చెప్పి అందరినీ కట్టబెట్టుకొని కొట్టి వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టాడు. ఎవడో కదిలితే వాడిని దెబ్బలు పడతాయిరో అన్నాడు. అవునా? దెబ్బలు పెడతాయి అనగానే ఏ సినిమా అది మర్చిపోయా, అది కరెక్ట్ పుష్ప 2 అని చెప్పిన వాళ్ళకు ఫుల్ మార్క్స్. వాళ్ళకి జీకేకే ఇందాక తెలుసుకున్నదే సేమ్ జీకేకే. అయితే అందులోపల మనకు సూర్యుడు చంద్రుడు మనం కలుపుకున్నాం అంతే. చంద్రుడు యాడ్ అయ్యాడు. అయితే సూర్య చంద్రుడు న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు ఒక గ్రూప్కి మామూలుగా ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళే, కానీ మీరు తర్వాత లగ్నం తెలుసుకున్నప్పుడు మీకు ఉంటుంది మజా. అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా. ఇది నెక్స్ట్ క్లాస్ మీకు అసలు మీరు మిస్ అవ్వద్దు. అసలు ఈ క్లాస్ బాగా చదువుకోండి. నెక్స్ట్ క్లాస్కి మీరు అందరూ పెన్నులు పేపర్లు బోర్డ్స్ అన్నీ పెట్టుకొని రెడీగా ఉండండి. ఉత్తగా క్లాస్ వినడానికి ప్రవచనం వినడానికి వచ్చినట్టుగా రావద్దు నెక్స్ట్ క్లాసు. ఓకే? గురువు యొక్క గ్రూప్ ఏంది? గురువు, కుజుడు, జీకేకేఎస్, ఈయన చంద్రుడు. ఓకేనా? చంద్రుడు కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యాడు. శని గ్రూప్ ఉంది. శని గ్రూప్ లోపల ఎవరున్నారు? సేమ్ అదే గ్రూప్ ఉంది. శని, శుక్రుడు, ఇంకా బుధుడు, రాహువు. అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి ఒకసారి. రెండు గ్రూప్స్ గా మహేశ్వరుడు గ్రూపే శని గ్రూప్. మహేశ్వరుని గ్రూపే శని గ్రూప్ అంతే. మహేశ్వరుని గ్రూప్ ఏంటి? శని, శుక్రుడు, రాహువు, బుధుడు. అవునమ్మా. ఇప్పుడు ఇది ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ వస్తుంది. వీళ్ళ గ్రూప్ వాడు వాడికి పడదు, వాడి గ్రూప్ వాడు వీడికి పడదు. ఇప్పుడు మనము లగ్నం రాసేటప్పుడు మనం తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ముందు గత వారం మనము రాశి లగ్నం అనేవి రెండు ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయి అని చెప్పి తెలుసుకున్నాం. అవునా? ఒక వ్యక్తి యొక్క రాశి, నక్షత్రము, లగ్నము ఈ ఒక వ్యక్తి యొక్క జీవితమును ప్రభావితం చేయును. రాసుకోండి. రాశి, నక్షత్రము, లగ్నము ఒక వ్యక్తి జీవితమును ప్రభావితం చేయును. రాసుకోండి. గురువుగారు ఇక్కడ చిన్న సందేహం ఉంటారు. చెప్పండి. గౌరీమోహన్ గారు, తర్వాత చాముండేశ్వరి గారు. అంటే ఇప్పుడు మన చేసిన పాపకర్మని బట్టి కదా గ్రహాలు తిరుగుతాయి, వాటికి అనుగుణంగా మనం పెరగాం కదా.
అవును, కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే ఇప్పుడు మనం తెలుసుకున్నది కూడా అదే. మన ప్రారంధానికి తగ్గట్టుగా పరబ్రహ్మ ఏం చేశాడంటే తన డ్యూటీస్ అన్ని చేయడం కోసము తన రిప్రజెంటేటివ్స్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆయన నియమించాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమన్నారు, ఈ ప్రారంధాన్ని అనుభవించడం కోసం అని చెప్పి గ్రహాలను నియమించారు. ఆ గ్రహాలను నియమించడం వల్ల మనం ఏ రోజైతే పుడతామో ఆ పుట్టినప్పుడు రాశి, నక్షత్రము, లగ్నము ఏవైతే ఈ 3 ఉంటాయో దాని ప్రకారం మన ప్రారంధాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు మీరు అన్నది కరెక్టు. మీకు డౌట్ ఏంటో చెప్పండి ఫస్ట్. మీ డౌట్ ఏంటి గౌరీమోహన్ గారు, మీ డౌట్ ఏంటి మేడం? ఈ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దే ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. నక్షత్రం ముఖ్యంగా రాశి, నక్షత్రము, లగ్నము. అంటే గురువు యొక్క గ్రూప్ అంటే విష్ణువు యొక్క గ్రూప్ అంతే కదా సార్? గురువు యొక్క గ్రూప్ అంటే విష్ణువు గ్రూపు, బ్రహ్మని కూడా కలుపుకుంటాడు కదా ఆయన, చంద్రుడిని కూడా కలుపుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వెళ్ళిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు గ్రహాలకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మనం మాట్లాడుకునేది జాతకంలో ఎక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల గురించి మాట్లాడుకోం. జాతకంలో ఎంతసేపు గ్రహాల గురించే మాట్లాడుకుంటాం. కరెక్టేనా? అర్థమవుతుందా? నేను చాలా తక్కువ లెవెల్ స్టాండర్డ్లో చెప్తున్నాను. ఎక్కడైనా అయినా కూడా మీకు, ఎందుకంటే ఈ బేసిక్స్ అర్థమైతేనే తర్వాత మీకు ఇచ్చే మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ అర్థమవుతాయి. లేకపోతే చాలా ఇబ్బందికి గురవుతారు. ఇందాక చాముండేశ్వరి గారు ఏదో అడగబోయారు. గురువు యొక్క సమూహాన్ని తెలుసుకుంటాం, శని యొక్క సమూహాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నాం మనం కదా, ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా వీళ్ళ ప్రభావం గురించి తెలుసుకోలేదు. ఇప్పుడు ముందు ఏం లేకుండా 2 గ్రూప్స్ తయారయ్యాయి. మా అపార్ట్మెంట్లో కనుక బ్రాహ్మిన్స్ గ్రూపు, రెడ్డిల గ్రూపు తయారైనట్టు. ఇందాక శని యొక్క గ్రూప్ మహేశ్వరుడు అన్నారు కదా, అందుకని ఇది అన్నాను సార్. శని యొక్క గ్రూప్ మహేశ్వరుడిది. అవును, కరెక్ట్. కానీ ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కొద్దిసేపు ఇక ఇప్పటి నుంచి మర్చిపోండి. ఇప్పటి నుంచి ఓన్లీ గురు ఎవరి గ్రూపు అంటే మీరు బ్రాహ్మిన్సా, రెడ్డిలా, అదొకటే చెప్పాలి జవాబు. గురు గ్రూపా, శని గ్రూపా, అంతే. ఏం అడిగినా కూడా మీరు అపార్ట్మెంట్లో ఏం గ్రూపు, అటు బాపనోళ్ళ గ్రూపా, ఇటు రెడ్డిల గ్రూపా, ఇదే మీరు అడగాలి. ఇంకేం లేదు. ఇక అట్లనే ఇక్కడ కూడా గురు గ్రూపా, శని గ్రూపా, దట్స్ ఆల్. అయితే ఇక్కడ చిన్న కొంచెం సార్ ఒక్కసారి గురు గ్రూప్ లో వాళ్ళని ఒక్కసారి చెప్పండి సార్. గురు గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా చెప్పండి. సూర్యుడు, కుజుడు, కేతువు, చంద్రుడు, కేతువు, కుజుడు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం ఇవాళ మనం. ఎందుకంటే ఇక ఒక్కసారి తెలిసిందంటే లగ్నం కనుక్కోవడము, రాశి కనుక్కోవడము, తర్వాత 12 డబ్బాలు నింపడం. ఓకేనా? 12 డబ్బాలలో జ్ఞాపకం ఉంచుకోండి, మనము 12 డబ్బాలలో రాహుకేతువులు గ్రూప్స్ ఇవే మారుతాయి. కానీ మేష, వృషభ, మిథున, కర్క ఇవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మారవు. మేషము, ఎవరో మాట్లాడుతున్నారండి, మాట్లాడద్దు ప్లీజ్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము, 2 గ్రూప్స్గా విడిపోయారు అని చెప్పేసి తెలుసుకున్నాం. వీళ్ళ ద్వారా మన జీవితం లోపల చాలా మార్పులు వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ తిరుగుతూ ఏం చేస్తారు, కుజుడు గ్రూప్ వెళ్తుంది, ఆడు పక్కన శుక్రుడు గ్రూప్ వచ్చింది, ఒకటి నెత్తి మీద వేసి వెళ్తాడు వాడు. ఒకటి స్పీడ్కి వెళ్తున్నాడు, ఒకటి స్లోగా వెళ్తున్నాడు కదా. డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. అందరూ పక్కన పరిగెడుతున్నారు, ఒకే లైన్లో పరిగెడితే గుద్దుకుంటారు. అలా కాకుండా ఏమవుతుంది, రన్నింగ్ రేస్ అయ్యేప్పుడు ఎట్లా ఉంటుంది, రన్నింగ్ రేస్ని ఒకసారి గుండ్రగా ఊహించుకోండి. ఎవడి సర్కిల్లో వాడే రన్నింగ్ చేస్తాడా, లేకపోతే వేరేవాడి సర్కిల్లోకి వెళ్ళి రన్ చేస్తాడా? ఎవరి సర్కిల్లో వాడే రన్ చేస్తాడు. అదేవిధంగా గ్రహాలు కూడా అన్నీ కూడా వాళ్ళ సర్కిల్లోనే యాక్సిస్ అని ఉంటుంది. యాక్సిస్ అంటే ఏంటి, ఇది దేని ఆధారంగా తిరుగుతుందో. ఇప్పుడు ఇది దీని ఆధారంగా తిరగాలంటే ఇలా తిరుగుతుంది ఇది. అదే నేను ఇక్కడ ఆధారంగా తిరగాలంటే ఇలా ఉల్టా అయిపోతుంది ఇది, ఇలా. యాక్సిస్ అనేది దేని ఆధారంగా అయితే తిరుగుతుందో దాన్ని యాక్సిస్ అంటారు. ఈ యాక్సిస్ భూమి యొక్క యాక్సిస్, సూర్యుని యొక్క యాక్సిస్ని మధ్యకు విడగొట్టే వాటిని రాహుకేతువులు అంటారు. రాసుకోండి. భూమి మరియు సూర్యుడి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్న పాయింట్. అక్కడ పక్కన ఐఎంపి అని చెప్పి రాసుకోండి. భూమికి తర్వాత సూర్యుడికి కక్షలు అంటే ఇంగ్లీష్ లోపల యాక్సిస్ అంటారు. దేని ఆధారంగా తిరుగుతారో, ఇప్పుడు ఇది మధ్యలో, ఇప్పుడు ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ ఈ మధ్యలోంచి తిరగాలనుకోండి, చక్కగా నైస్గా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. చూడండి, ఇది చూస్తున్నారా ఎలా తిరుగుతుందో, కనిపిస్తున్నదా? ఒక్క నిమిషం ఆగండి, ఇది నేను స్విచ్ ఆఫ్ చేస్తా.
ఇది చూసారా ఎంత బాగా తిరుగుతుందో చూసారా? అదే నేను ఇక్కడి నుంచి తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఇదే యాక్సెస్ అనుకోండి, ఒకవైపు పెద్దగా అయింది, ఇంకోవైపు చిన్నగా అయింది, ఒకవైపు పెద్దగా అయింది, ఇంకోవైపు చిన్నగా అయింది. అవునా? ఇక్కడ తిప్పాను అనుకోండి, ఒకవైపు పెద్దగా అయింది, ఇంకోవైపు చిన్నగా అయింది, ఒకవైపు పెద్దగా అయింది, అలా కాకుండా మధ్యలో తిప్పాను అనుకోండి, సరిగా తిరుగుతుంది. చూసారా? కనిపిస్తుందా? దీన్ని యాక్సిస్ అంటారు. ఈ మధ్య గీతని యాక్సిస్ లేదా కక్ష్య అంటారు. రాసుకోండి. హలో, కట్ అయిపోయిందా కాలు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. చాలా కామ్గా ఉన్నారు. ఎందుకు చాలా కామ్ అయిపోయారు? నేను పెళ్లికి ముందు చాలా మాట్లాడేవాడిని. వింటున్నారా? అదే నాకు అదే నేను పెళ్లికి ముందు బాగా మాట్లాడేవాడిని అని చెప్పి అనేవాళ్ళు జనాలు. పెళ్ళైన తర్వాత చాలా కామ్గా అయిపోయాను. అట్లా అతి శ్రద్ధగా అదే శ్రద్ధగా వింటున్నారు కానీ శ్రద్ధగా నిద్రలోకి వెళ్ళకండి. అది నా భయం, అదొకటే, ఇంకేం లేదు. అయితే ఏమవుతుంది, ఇది నేను యాక్చువల్గా సరేలే, నెక్స్ట్ వీకే చూపిస్తాను. నెక్స్ట్ వీక్ చెప్పమ్మా. అమ్మ ఒక్క నిమిషం, సాయి కుమారి మేడం ఒక్క నిమిషము. చాముండేశ్వరి గారు అడగండి, తర్వాత సాయి కుమారి గారు. పుట్టినప్పుడు ఇప్పుడు తిథి బట్టి చూసుకోవాలా సార్? నేను చెప్తాను. ఇందాకేం చెప్పాను? రాశి, నక్షత్రము, లగ్నము అని చెప్పానా? అవి రాసుకోండి ఫస్ట్. అది ఇక్కడ ఐఎంపి ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకొని, ఒక వ్యక్తి యొక్క రాశి, నక్షత్రము అని బ్రాకెట్ లోపల చంద్రుడు అని చెప్పి రాసుకోండి. రాశి నక్షత్రాలు చంద్రుడు ద్వారా మనకు ఏర్పడతాయి. మీరు ఏ రోజు, మీరు పుట్టినరోజు చంద్రుడు ఎందులో ఉంటే అది మీ రాశి, అది మీ నక్షత్రం. ఉదాహరణకు శ్రీనివాస్ దర్బా పుట్టినరోజు చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్ నక్షత్రము ధనిష్ట నక్షత్రము. శ్రీనివాస్ యొక్క రాశి మకర రాశి. అంటే మీ రాశి నక్షత్రమును డిసైడ్ చేసేది చంద్రుడు. అయితే అంటే సార్ కొంతమంది తిథుల లెక్కన చేసుకున్నాం పుట్టినరోజు అంటే అదే కరెక్ట్. అదే ఇది ఇప్పుడు నేను చెప్పింది అది కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పింది అది. చంద్రుడి ద్వారా మనం పుట్టినరోజు చేసుకునే దాన్ని తిథుల లెక్క అంటారు. కరెక్ట్. చంద్రుడి ద్వారా చేసుకుంటాం ఏదైతే ఉంటుందో అది తిథుల లెక్క. అంటే మన నక్షత్రం సపోజ్ వాళ్ళు అష్టం రోజు వాళ్ళు పుట్టారు అనుకోండి సార్, ఇప్పుడు జాతకం అష్టం బట్టి వాళ్ళు మనం జాతకం వేసినప్పుడు చెప్పనా? చక్కగా జాతకం వేసినప్పుడు చెప్పనా? ఫస్ట్ మీ నక్షత్రము రాశి మీకు ఎక్కడి నుంచి వస్తాయో అర్థమైందా? అదొక్కటి చెప్పండి. ఫస్ట్ మీ నక్షత్రము రాశి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. చంద్రుడు ఆ రోజు ఆ క్షణము ఏ ఏ ఏ ఏ ఇంట్లో ఉన్నాడో అది మీ రాశి. ఆ రోజు చంద్రుడు ఇలా తిరుగుతూ టక్ మనకు ఇంట్లో ఆగినప్పుడు మీరు పుట్టారనుకోండి, అప్పుడు అందులోపల అది ఏ రాశో చూసుకోవాలి. అందులో ఏ నక్షత్రం టైంలో తిరుగుతున్నాడో చూడాలి ఇట్లా. ఎందుకంటే చంద్రుడు కూడా 9 పాదాలలో తిరుగుతూ ఉంటాడు. అవునా? అది తిరిగినప్పుడు ఎక్కడ ఆగాడు అక్కడ మీ నక్షత్రము, అక్కడ మీ రాశి అయింది. అంతవరకు పక్కన పెట్టేయండి. చంద్రుడు తిరగడం వల్ల ఏమవుతుందంటే మీ గోచార ఫలితాలు అని ఉంటాయి. రాసుకోండి. చంద్రుడి వలన గోచార ఫలితములు కనుగొందురు. అదేంటో మళ్ళీ చెప్తాను, ముందైతే రాసుకోండి ఒకటి లైన్. ఇప్పుడు సూర్యుడి నుంచి ఏమొస్తుంది మనకు అంటే లగ్నం. చంద్రుడి నుంచి గోచార సారీ అర్చన ఏమన్నారు? ఇంకా రాసుకోలేదు. రాసుకోండి. రిపీట్ చేయనా? సరే. చంద్రుడి వలన రాశి నక్షత్రము, ఒక వ్యక్తి యొక్క రాశి నక్షత్రము కనుగొందుము. చంద్రుడి వలన ఒక రాశి నక్షత్రము, చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది మన రాశి. 12 ఇండ్లు ఉన్నాయి మనకు, అంతేనా? 12 ఇండ్లలో ఏ ఇంట్లో ఉంటే అది మన రాశి, అది మన నక్షత్రం. అది రాసుకోండి ఫస్ట్. దీనివల్ల ఏమవుతుంది? చంద్రుడి వలన మన రాశి నక్షత్రము తెలియను. ఇవాళ క్లాస్ ఒక్క 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే పర్వాలేదా? కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే అసలే అదే మనకు కొద్దిగా ఒక క్లాస్ డిలే ఉన్నాం, మనము వెనుకబడి ఉన్నాం. అందుకోసం ఇందాక చెప్పారు కదండి భూమికి మరియు చెప్తాను ఒక్క నిమిషం. ముందు చంద్రుడి ద్వారా రాశి నక్షత్రము కనుగొందుము. ఓకే, రాశి నక్షత్రం రాసుకున్న తర్వాత సూర్యుని ద్వారా లగ్నము తెలియను. ఇది కూడా మనం గత వారం తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుంటాం. సూర్యుని ద్వారా
గోచార ఫలితాలని ఇంతకు ముందు ఒక హా పాయింట్ హా హా చెప్పారు. హా హా మన గోచార ఫలితములు గోచారం అంటే గ్రహచారము అని అర్థం చేసుకోండి. గోల్గా తిరిగేటప్పుడు వచ్చే ఫలితాలను గోచార ఫలితాలని గుర్తుంచుకోండి. ఎట్లా గోల్గా తిరగడం, మాకు తెలంగాణ లోపల గోల్గా తిరగడం అంటాం మేము. ఆ గోల్గా తిరుగుతున్నప్పుడు వచ్చే ఫలితాలను గోచార ఫలితాలు అంటారు. చంద్రుడు సూపర్ ఫాస్ట్గా తిరుగుతుంటాడు. చంద్రుడు మనస్సు అంటే రౌండ్ గా ఉంటారా? ఆ, చంద్రుడు చాలా అందరికంటే ఫాస్ట్గా ఎవరు తిరుగుతారు? అందరికంటే ఎవరు ఫాస్ట్గా తిరుగుతారు? చంద్రుడు చంద్రుడు. కాబట్టి చంద్రుడి ద్వారా మన మనస్సు ఎట్లాంటిది అని తెలుసుకోవచ్చు అన్నమాట. మన ఫలితాలన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్న పంచాంగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గోచార ఫలితాలు అంటారు. ఇవన్నీ కూడా మీకు గోచార ఫలితాలు అంటారు. ఏంటది? చంద్రుడు గోల్గా తిరిగేటటువంటి ఫలితాలు. చంద్రుడు సూపర్ ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు. మీ మనస్సుని ప్రభావితం చేస్తాడు. మీ మనస్సు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి చంద్రుడి ద్వారా మనకు గోచార ఫలితాలు వస్తాయి. చంద్రుడి ద్వారా రాశి నక్షత్రం తెలుసుకుంటారు. మీ రాశి నక్షత్రానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రతి రాశికి ప్రతి నక్షత్రానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినవాడు ఇలా ఉంటాడు, ఈ నక్షత్రంలో పుట్టినవాడు ఇలా ఉంటాడు, ఈ రాశిలో పుట్టినవాడు ఇలా ఉంటాడు అని చెప్పి అవన్నీ కూడా చంద్రుడి ద్వారా తెలుసుకుంటాం మనం. సూర్యుడి ద్వారా ఏం తెలుసుకుంటామో ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. అర్థమైందా? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి మొహమాటం లేకుండా. అది తర్వాత రాసుకోవాలా సార్? చంద్రుడి ద్వారా క్యారెక్టర్ అది అని చెప్పారు కదా, ఇప్పుడు రాసుకోండి, నేను చెప్పే కదా, ఇప్పుడు రాసేసుకోండి. చెప్పండి సార్. సార్ భూమి సార్ చంద్రుడి ద్వారా మనస్సు, చంద్రుడి ద్వారా మనసు ప్రభావితం అవుతుంది. మనసు ప్రభావితం అవడం వల్ల మన క్యారెక్టర్ ప్రభావితం అవుతుంది. మన క్యారెక్టర్ ప్రభావితం అవడం వల్ల మన ఫలితాలు ఎక్కువగా మన ఆరోగ్యము, మన ఫలితాలు ఇవన్నీ కూడా మనకు చంద్రుడి ద్వారా తెలుస్తాయి. ఇవే మనం ప్రతి సంవత్సరము తెలుసుకునే ఫలితాలు ఇవే. నెక్స్ట్ చెప్పరా సార్? గోచార ఫలితాలు చంద్రుడి ద్వారానే కదా తెలుస్తాయి. అవును, చంద్రుడి ద్వారా తెలుస్తాయి. గోచార ఫలితములు చంద్రుడి ద్వారా తెలియను. సార్ భూమి మరియు సూర్యుని కక్షల ఆధారంగా అది ఇన్కంప్లీట్ వదిలేసాం సార్, ఏంటి చెప్పరా? సరే, సూర్యుడు ఇప్పుడు కక్ష అంటే ఏమని చెప్పాను నేను ఇందాక? ఇది ఇట్లా గుండ్రగా తిరగడం చూపించా కదా, ఇలా గుండ్రగా తిరగడం చూపించా కదా. ఇది భూమి అనుకోండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, మ్యూట్లో పెట్టుకోండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. తిరిగినప్పుడు ఈ రెండు కక్షలకు ఒకవైపు రాహువు, ఒకవైపు కేతు ఉంటారు. ఈ రెండిటికి కట్ చేస్తూ, భూమిని మధ్యలోకి కట్ చేస్తూ, సూర్యుడిని మధ్యలోకి కట్ చేస్తూ, ఇద్దరి కక్షలలో ఇటు వాడుంటాడు, ఇటు వీడుంటాడు, ఇటు రాహువు, ఇటు కేతువు. ఓకేనా? వీళ్ళిద్దరు తిరుగుతారు. వీళ్ళిద్దరు ఇలా తిరుగుతుంటే రాహు కేతువులు కూడా వీళ్ళతో పాటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ వాళ్ళిద్దరి మధ్యలోంచి ఖండిస్తారు అన్నమాట. ఖండించినప్పుడు రాహుకేతువులు మనకు వాళ్ళ ఇది తెలిసిపోతూ ఉంటుంది మనకు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా భూమికి సూర్యుడి యొక్క కక్షలను ఖండిస్తారు, మధ్యలో ఖండిస్తారు. అందువల్ల ఇద్దరు కూడా ఎప్పుడూ ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. వాడు అటుంటే వీడు ఇటుంటాడు, వీడు ఇటుంటే వీడు ఇటుంటాడు. క్లియరా? అంటే ఒక పక్క వీడు, ఒక పక్క వాడు. ఉదాహరణకి ఈ మూత ఉందనుకోండి, ఇట్లా నా వేలుంది కదా, ఈ వేలు ఈ పాయింట్ చేసే దగ్గర రాహు ఉంటాడు, ఈ వెనక సైడ్ కేతు ఉంటాడు. ఇక్కడ రాహు ఉంటాడు, ఇక్కడ కేతు ఉంటాడు, ఇక్కడ రాహు ఉంటాడు, ఇక్కడ కేతు ఉంటాడు. ఇది ఎలా తిరిగినా రాహు కేతువులు అలాగే ఉంటారు అన్నమాట. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి రాసుకోండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ లగ్నం గురించి రాసుకోండి. ప్రశ్నలు లేకపోతే లగ్నంకి వెళ్తాను. ముందు చెప్పండి. అంటే మీరు చూపించిన బాడీ పైన వచ్చి రాహు ఉంటే కిందనే కేతు కాదు, ఇది భూమి అనుకోండి, భూమికి ఒక దాని ద్వారా తిరుగుతుంది కదా, ఒక కక్ష ద్వారా తిరుగుతుందా లేదా భూమి? నాకు ఒక మాట చెప్పండి. ఆ భూమి యొక్క కక్ష ఏదైతే ఉంటుందో ఆ కక్ష సూర్యుడి కక్ష, ఈ రెండు కట్ అయ్యేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఒకవైపు రాహు ఉంటాడు, ఒకవైపు కేతు ఉంటాడు. ఇది బొమ్మలో ఎలా వేస్తాము అంటే మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని ఏవైతే మనము రాశులని వేసామో అందులోపల రాహుని వేయగానే ఆలోచించకుండా కేతువుని వాడి నుంచి ఎగ్జాక్ట్లీ డయాగ్నల్లీ అపోజిట్గా వేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. డయాగ్నల్లీ అపోజిట్ వేయడం అనేటటువంటిది. డయాగ్నల్లీ అపోజిట్ అంటే ఏమంటారు? ఐమూల అంటారా? ఐమూలలో వేసేయాలి. 1 అటేస్తే వీడిని ఇటేయాలి, వీడిని ఇటేస్తే 1 అటేయాలి. క్లియర్? రమా గారు, రమా నిర్మల అంటే 7th ప్లేస్ సార్? 7th ప్లేస్లో ఉంటారు. బోర్డు పెడితే బాగుండేది సార్.
బోర్డు ఉంటే బాగుండేది, కానీ నా దగ్గర బోర్డు కొనుక్కోవాలన్నా లేదా చెప్పండి. బోర్డు కొనుక్కోవాలంటే నేను బయటికి వెళ్ళాలన్నా లేదా చెప్పండి. వేసి మా గ్రూప్ లో పెట్టండి, మేము కాపీ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి సార్ జాగ్రత్త అంటే ఇంట్రెస్ట్ లేదు సార్. బోర్డు మీద వేద్దాం, కానీ బోర్డు మీద వేసినప్పుడల్లా మనం దాన్ని చెరిపేస్తూ మళ్ళీ చూపించాలి. వచ్చే వారం నుంచి తప్పదు, ఇంకా బోర్డు ఎలాగో తప్పదు. ముందు అందుకే థియరీ నేర్చేసుకోండి. వచ్చే వారం ప్రాక్టికల్గా చేసినప్పుడు మనం లగ్నం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీతో లగ్నం క్యాలిక్యులేట్ చేయిస్తాం. యాక్చువల్లీ కంప్యూటర్లో తెలుసుకోవచ్చు లగ్నము, కానీ కంప్యూటర్లో కాకుండా మనం ఓన్గా ఎట్లా చేయొచ్చో నేర్పిస్తాం మీకు నేను. లగ్నం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గోచార ఫలితాలు వచ్చాయి. చెప్పండి సార్. లగ్నము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒక వ్యక్తి యొక్క ప్రారంధాన్ని తెలియజేస్తుంది. రాసుకోండి. లగ్నము సూర్యుడి యొక్క స్థితిని తెలుపును. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అని చెప్పి తెలుపును. లగ్నము సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అని చెప్పి తెలుపును. లగ్నము సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అనే విషయాన్ని తెలుపుతుంది. దీని ద్వారా ఒక వ్యక్తి ప్రారబ్ధము తెలియను. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమని తెలిసింది? లగ్నము. అందుకోసమే మీరు ఇప్పుడు టీవీలలో వీటిలో నా రాశి ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటారు. రాశి ఎలా ఉంది అంటే అది చంద్రుడు మూమెంట్ వల్ల జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం తెలుస్తాయి, కానీ మీ ప్రారంధం ఎట్లా ఉందో తెలుస్తుందా? ఒకసారి చెప్పండి. నా పాయింట్ అర్థమైందా కాలేదా? నేను అన్న పాయింట్ అర్థమైందా కాలేదా చెప్పండి. పంచాంగ శ్రవణం చేశారు. మేషరాశికి ఈ సంవత్సర ఫలితాలు, వృషభ రాశికి సంవత్సర ఫలితాలు అంటారు. అవన్నీ చంద్రుడి ఆధారంగా జనరిక్గా ఉంటాయి. మీ పర్సనల్గా ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. దాన్ని లగ్నం అంటారు. ఓకేనా? కుజుడు అని చెప్పారు సార్. లగ్నము కుజుడు అని చెప్పలేదమ్మా, లగ్నము అని చెప్పాను అంతే. సూర్యుడు ఏ రాశిలో ఉంటే అది లగ్నం. సూర్యుడి యొక్క స్థితిని బట్టి లగ్నం తెలుస్తుంది. సూర్యుడి యొక్క స్థితిని బట్టి లగ్నము తెలియబడుతుంది. ఓకేనా? ఈ లగ్నము ప్రారబ్ధంను తెలుపుము. ఈ లగ్నము ఒక వ్యక్తి యొక్క ప్రారబ్ధంను తెలుపును. ఈ లగ్నము ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పులను తెలుపును. ఎగ్జాక్ట్లీ నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది సార్? మా అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్. ఈ గోలా వద్దు, నేను జోక్గా చెప్తున్నా అంతే. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు కావాలంటే నేను ఎక్కడ చేయగలను? నా వల్ల కాదు. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కటి ఉంటుంది. మాతృస్థానం, పితృస్థానం, కలత్రస్థానం, భ్రాతృస్థానం, ఓకే, వ్యయస్థానం, లాభస్థానం, ఇలా ఒక్కొక్క స్థానంకి ఒక్కొక్క పేరు ఉంటుంది. నేను చూసుకుంటాను ఏకాదశి లోపల లాభస్థానం, ఓకే, 11వ గడి లోపల ఎవరున్నారో చూసుకుంటాను. నా లాభస్థానంలో ఎట్లా ఉందో చూసుకుంటాం. నా ఉద్యోగం కావాలి. ఉద్యోగ స్థానం అంటే లగ్నము నుంచి 10వ నంబరు. నా కలత్రం అంటే లగ్నం నుంచి 7వ స్థానం. నా పుత్రుడు లగ్నం నుంచి 5వ స్థానంలో నా కొడుకులు ఎలా ఉంటారో తెలుసుకుంటాం. లగ్నం నుంచి 4వ స్థానంలో నా తల్లి ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. అవన్నీ మీరు చెప్తారు కదండి తర్వాత ఏ స్థానంలో ఏవి ఉంటాయో అనేది. చెప్పను, ఇవాళనే అయిపోయింది లాస్ట్. చెప్తాను ఇంకోసారి. అంటే మనం లగ్నం వేసినప్పుడు తెలుసుకుందాం. మీకు లగ్నం వేసినప్పుడు తెలుసుకుంటాం, జోక్గా అన్నాను. సో ఇవి ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే లగ్నం అనేది మీ పర్సనల్ లైఫ్ని చెబుతుంది అని చెప్పి చెప్తున్నాం మనం. అవునా? క్లియర్గా ఉందా? లగ్నం అనేది మీ జీవితంలో ఏమేమి మార్పులు జరుగుతాయని చెప్పి తెలిపేదాన్ని లగ్నం అంటారు. ఇప్పుడు మీ జాతక చక్రం చూసుకొని లా అనే అక్షరం ఎక్కడుందో చూడండి. అక్కడి నుంచి మీరు పైనుంచి కౌంట్ చేసుకోవాలి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య ఇలా చూసుకుంటూ వస్తే అప్పుడు మీకు అది ఎక్కడుందో తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు లగ్నం యొక్క అధిపతి ఎవరు అని చెప్పి చూసుకుంటారు మీరు. అధిపతి అంటే ఎవరు? ఆ ఇంటి ఓనర్ ఎవడు అని చెప్పి చూసుకుంటారు. ఆ లగ్నము ఏ రాశిలో ఉందో ఆ రాశి యొక్క ఓనరు, అతనిని లగ్నాధిపతి అంటారు. అక్కడి నుంచి స్టార్ట్. ఇక మీకు లగ్నం బట్టేమో మీరు మీ తనువు, మీ శరీరము ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. ఇక 2, 3, 4, 5, 6 ఒక్కొక్క గడి, దాని నుంచి మళ్ళీ దాని పక్కన గడివి 12వ గడి వరకు మీ జీవితం అంతా రాసేసి ఉంటుంది జాతకంలో. చెప్పండి. ఇప్పుడు పెళ్లి సంబంధాలు మన రాశి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటాం కదా. అది వేరు. అది కంపాటబిలిటీ కోసం చూసుకుంటాం. కంపాటబిలిటీ అంటే ఏంటి? చూసుకుంటాము. కానీ లగ్నం ఉన్నప్పుడు మనకి ఇంత మంచి
లగ్నం మన చేతుల్లో ఉన్నప్పుడు ఈ పెళ్లి చేసుకునే ముందు అంటే ఒక అబ్బాయికి పంపి చేసినప్పుడు వాళ్ళ లగ్నం వీళ్ళ లగ్నం కూడా చూసుకుని ఈ లగ్నంలో వాళ్ళకి ఈ కర్మ ఉంది ఆ కర్మ ఉంది వేసుకుని మనకు ఇవన్నీ చేసుకోకుండా ఉండకుంటే మనం తప్పించుకోవచ్చు కదండి, ఇవన్నీ అనుభవించక్కర్లే కదా. అవును, కరెక్టే. అందుకోసమే జాతకాలు పూర్వకాలంలో చాలా డీప్గా కలిపేవాళ్ళు. ఈ కాలంలో ఏమైందంటే కొన్ని మాత్రమే కలుస్తున్నాయి. నాడి, యోని, గణము, గుణములు, తారలు ఇవి మాత్రం కలిపి చేస్తున్నారు ఈ రోజుల్లో. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా మొత్తం జాతకాన్ని ఫుల్గా కలిపితే చాలా మంచిది. ఎందుకంటే కళత్ర స్థానం ఎలా ఉంది మీకు అది చూడాలి. మీరు వ్యయస్థానం ఎలా ఉంది చూడాలి. వైఫ్ వల్ల ఏమేమి బాధలు ఉన్నాయి. 7వ స్థానంలో కళత్రం ఉంది. 8వ స్థానం లోపల మీ ఆయుష్ ఉంటుంది. అంటే వైఫ్ వచ్చాక మీ ఆయుష్ జనరల్గా మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా, పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు కదా. ఎందుకు, ఎవరైనా కారణం చెప్పగలరా? 7వ స్థానము వైఫ్, 8వ స్థానమేమో మీ ఆయుష్. ఓకే, సో పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. ఎందుకు? ఆడవాళ్ళ ప్రభావం కలుస్తుంది సార్, ఆడవాళ్ళ జాతకం. ఇంకెవరైనా చెప్పండి. ఇంకా మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట, మగవాళ్ళు చెప్పచ్చు. ఆడవాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి. ఓకే, అనుకూలంగా భార్య ఉంటారని చెప్పుకుంటారు కదండి. వాళ్ళు కామ్ గా ఉంటారు కాబట్టి ఎక్కువ రోజులు బతుకుతారు. నేను అదే చెప్తాను. పెద్దవాళ్ళు కదండి. కాదు. యాక్చువల్గా పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ రోజులు ఎందుకు బతుకుతారంటే అది అబద్ధం. యాక్చువల్ ఎక్కువ రోజులు బతకరు. ఎక్కువ రోజులు బతుకుతున్నాం అనిపిస్తుంది అనమాట. ఏంట్రా దేవుడా, ఎంత ఆయుష్ పోసావురా బాబు, నన్ను తీసుకెళ్ళరా నాయన, చంపేయరా బాబు, నన్ను ఎందుకురా ఇంకా బతికించావు, ఇన్నేళ్ళు బతుకుతున్నాను ఏంట్రా బాబు అని చెప్పేసి అని అనుకుంటారు అనమాట. అందుకని పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారా అంటే అది తప్పు. ఎక్కువ రోజులు బతకరు, కానీ అట్లా అనిపిస్తుంది, ఎక్కువ రోజులు బతికినట్టుగా అనిపిస్తుంది. ఇంత ఆయుష్ పోసాడు ఏంటో దేవుడు నాకు, ఏమిరా బాబు అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట. సో అందుకోసమని, సో అందుకే 7 తర్వాత ఇమీడియట్గా 8 పెట్టాడు వాడు. సో 10వది వచ్చేసరికి మీ ఉద్యోగం. ఎవరైనా వచ్చేసారి మా పిల్లోడికి ఉద్యోగం చూడండి అంటే వాడు మొత్తం జాతకం చెప్తాడా? మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలా? ఇదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఎవరైనా సరే జాతకం మీరు ఒక్క 4-5 వారాలు మీరు ఇలా కనుక శ్రద్ధగా చూపిస్తే మీరు ఎవరి జాతకమైనా చెప్పగలుగుతారు. కాకపోతే డీప్ ఎనాలిసిస్ అవసరం అవుతుంది ఖచ్చితంగా, అంత ఇదిగా కాదు, పైన చెప్పగలుగుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ స్థానములు లగ్నము నుంచి ప్రారంభమవుతాయి, రాశి నుంచి ప్రారంభం కావు, చంద్రుడితోటి సంబంధం లేదు. ఈ పాయింట్ అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి. లగ్నము అంటే సూర్యుడితో లగ్నం వస్తుంది, లగ్నంతో సంబంధం కాబట్టి చంద్రుడు ఇంకా సంబంధం లేదు. చంద్రుడివి జనరల్ క్యారెక్టరిస్టిక్స్, చంద్రుడితో వచ్చేటటువంటివి జనరల్ క్యారెక్టరిస్టిక్స్. కానీ లగ్నం తోటి వచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో దట్ విల్ డిసైడ్ యువర్ ఫేట్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ కంటిన్యూ. ప్రారంభం మొత్తం తెలుస్తుంది. రాసుకున్నారా అందరూ? ముందే తెలుసుకుంటే మాకు పెళ్లిళ్ళు చేసుకోక్కలేదు, వాళ్ళు అక్కలేదు. ఇప్పుడు తెలుసుకున్నా అది ఏం చేస్తా చెప్పాలి. ఏ రాయిగా అయితే పళ్ళు కొట్టుకోవడానికి కావాలనే ఈ క్లాసెస్ కూడా లేట్ గా తీసుకుంటున్నారు. చెప్పండి. అది మ్యారేజ్ కి ఎన్ని కళాలు ఉంటారండి? గణాలు 17 నుంచి 18 మినిమం ఉంటాయి. 34 వరకు ఎన్ని కలిసినా సరే, ఇంకా పైన కలవాలి. మనం అది తెలుసుకుందాం, పెళ్ళిది కూడా తెలుసుకుందాం. ఓకే, మనం గణాల లెక్క ఎలా కూడా పెడతారో అది కూడా నేర్పిస్తాం. ఓకేనా? 7 తర్వాత వెంటనే 8 పెట్టారు అన్న పాయింట్ అసలు అర్థం కాలేదు. ఓహో, నేను జోక్గా అన్నాను. అంటే 7 అంటే కలత్రస్థానం కదా, 8 ఏమో ఆయుష్ స్థానము. 7-8 లోపల ఏమవుతుందంటే వైఫ్ వచ్చింది, 8వ దాంట్ లోపల మీరు ఎన్నాళ్ళు బతుకుతారో అనేదాన్ని తెలుస్తుంది అని జస్ట్ అట్లా జోక్గా చెప్పా. వైఫ్ వల్ల మీ ఆయుష్ తేలుతుంది అని చెప్పి, అందుకే ఎక్కువ రోజులు బతుకుతారు అన్న కదా. అట్లా దానికి దీనికి ఏం సంబంధం లేదు. 7 వేరు, 7కు 7 వేరే, 8కి 8 వేరే. అందరూ అన్యోన్యంగా హ్యాపీగా. 8 ఆయుష్, 7 కలత్రం చెప్పుకుందాం, అన్ని చెప్పుకుందాం రేపు నెక్స్ట్ క్లాస్ లోపల. ఏంటమ్మా? కళత్రం అంటే భార్య అవుతుందా, భార్యది కానీ భర్తది కానీ అవుతుందా? కరెక్ట్. భార్య భాగస్వామి. పార్ట్నర్ గురించి అన్నా సార్, పార్ట్నర్ గురించి. ఓకేనా? సో ఇలాగా ప్రతి లగ్నం అంటే మకర, ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం అంటే చాలా మందికి ఉంటుంది కదా సార్, మరి అందరి ప్రారంభం సేమ్ ఎలా?
దానికి ఉండదు అంటున్నాను. అది లగ్నము సమయంలో వివిధ రాశులు ఎక్కడెక్కడ, వివిధ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మన జీవితం ప్రభావితం అవుతుంది. ఓకేనా? కానీ దానికి కారణం లగ్నం. మన కౌంటింగ్ స్టార్ట్ అయ్యేది లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో ఉన్న సమయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే లగ్నం అదే అవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది లగ్నం అదే అవుతుంది. అవును, లగ్నం అదే అవుతుంది. కానీ గ్రహాల దశ మారుతుంది కదా, గ్రహాలు మూవ్ అవుతూ ఉంటాయి కదా, కొంతమందికి వృషభ రాశి లోపల చంద్రుడు ఉంటాడు, కొంతమందికి మేషరాశి లోపల చంద్రుడు ఉండొచ్చు. ఎందుకంటే అంత లోపల మారిపోతాడు అతను. మారిపోయినప్పుడు ఏమవుతుంది, 2.5 రోజుల లోపల మారాడు అనుకోండి, మీకు ఎప్పుడు ఏ క్షణంలో అయినా మారచ్చు చంద్రుడు కదా. చంద్రుడు మారచ్చు, సూర్యుడు ఎవరైనా మారచ్చు, ఒక్క సూర్యుడు తప్ప ఎవరైనా మారచ్చు. కాబట్టి వాళ్ళందరి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఒకే సమయంలో పుట్టిన వాళ్ళకు కూడా ఒక రకంగా జాతకం ఉండదు. దానికి మనం కారణం మళ్ళీ తెలుసుకుందాం. ఒకే సమయం ఎగ్జాక్ట్ టైంకి ఉన్న వాళ్ళకి కూడా ఒక రకంగా ఉండదు. అది కూడా మనం కారణం తెలుసుకుందాం. ప్రభావం గురించి మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి మీరు ఏంటంటే ఒక వ్యక్తి యొక్క 12 ఇంపార్టెంట్ విషయాలు, తన తల్లి, పిల్లలు, పుత్రులు, ఉద్యోగము, డబ్బు, ఆదాయము, వ్యయము, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా గృహము, గృహస్థానము, ఇవన్నీ కూడా మీకు ఈ 12 తెలుస్తారు. ఈ తెలిపేదాన్ని లగ్నము అంటారు. ఈ లగ్నము సుమారుగా 2 గంటలు ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా? ఇంతవరకు రాసుకున్నారా? ఏంటమ్మా? తెలుస్తుంది. 5 చెప్పే కదా ఇందాక, 5 అని. మీరు రాసుకోలే 5 అని. సో అయితే అప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఇది మనకి ఇక జీవితం అంతా కూడా తెలుస్తుంది అనమాట. అది చూసినప్పుడు దాన్ని ఇంటర్ప్రిట్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ 2 క్లాసులు అయిన తర్వాత వచ్చే వారం ఏంటంటే మనం చక్రం వేస్తాము. అందరూ పెన్ను పేపర్లు పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసి, నెక్స్ట్ వీక్ 1.5 hours ఉంటుంది క్లాసు. సో అదొక్కసారి మీరు కొద్దిగా ప్లాన్ చేసుకోండి. వీలైతే 8:30కే స్టార్ట్ చేద్దాం. వచ్చే వారం చాలా ఇంపార్టెంట్. వచ్చే వారం రాకపోతే ఇక రావద్దు. ఎందుకు చెప్తున్నానంటే వచ్చే వారం చాలా క్రిటికల్. మీ అందరూ ఒక చార్ట్ వేయాలి. అది నేను మీ అందరితోటి వేయిస్తాను. సో మనలోనే ఎవరైనా ఒక 3-4 తీసి కరెక్షన్స్ చేపిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక మీకు ఇంతవరకు చెప్తా. అది వచ్చే వారం మనం లగ్నంలో తెలుసుకుందాం. వచ్చే వారం లగ్నం గురించి తెలుసుకున్నప్పుడు, లగ్నం వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి తెలుసుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పుడు అనేది 2 గంటలు ఉంటుంది అన్నారు కదండి మీరు. 2 గంటలు, సుమారు 2 గంటలు ఉంటుందని చెప్పాను. సుమారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎట్లా, దానికి అది కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఒక్కసారి మీరు మ్యూట్లోకి వెళ్ళండి, చెప్తాను. మ్యూట్లో పెట్టుకోండి. కొద్దిగా రీసౌండ్ వస్తుంది. అమ్మా, రీసౌండ్ వస్తుంది. ఎలా వస్తుంది లగ్నము అంటే, మళ్ళీ మీరు మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. హలో, మీరు మ్యూట్లో పెట్టుకోలేదు ఉదయలక్ష్మి గారు, మీరు మ్యూట్లో పెట్టుకోలేకపోతున్నా. రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా డిసైడ్ చేస్తాము అంటే, సూర్యుడు ఒక్కసారి అందరూ జాగ్రత్తగా వినండి. వచ్చే వారం చెప్తాను, కానీ సరే ఎందుకు టాపిక్ వచ్చింది కాబట్టి లగ్నం గురించే విన్నాం కాబట్టి లగ్నం గురించి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సూర్యుని యొక్క నెలలు ఏముంటాయి? మేష నెల, వృషభ నెల, మిథున నెల, కర్కాటక నెల, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనము అనేటటువంటి 12 నెలలు ఉంటాయి సూర్యుడివి. ఓకేనా? సూర్యుడు 30 రోజులలో ఎన్ని డిగ్రీలు తిరుగుతాడు? 160 తిరుగుతాడు. 30 రోజులలో ఒక రౌండ్ వేస్తాడా సూర్యుడు? ఆలోచించండి. ఒక రాశిలో ఉంటాడు. ఒక నెల ఒక రాశి అంటే 30 డిగ్రీలు 30 రోజులు. 30 డిగ్రీలు 30 రోజులు అంతేనా? ఒక గడి మాత్రమే తిరుగుతాడు సూర్యుడు. మొత్తం తిరగడు. మొత్తం తిరగడానికి సూర్యుడికి సంవత్సరానికి 360 డిగ్రీలు తిరుగుతాడు సూర్యుడు. కానీ ఒక నెలకు ఎన్ని తిరుగుతాడు? 30 డిగ్రీలే తిరుగుతాడు. ఒక నెలకు 30 డిగ్రీలు తిరుగుతాడు. అంటే 30 రోజులకు 30 డిగ్రీలు తిరుగుతాడంటే ఒక రోజు ఎన్ని డిగ్రీలు తిరుగుతాడు? 1 డిగ్రీ తిరుగుతాడు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఈ 360 డిగ్రీలు అనుకుందాం. ఓకే, ఇందులోపల ఒక చిన్న భాగం 30 డిగ్రీలు. ఇది ఒక 30 డిగ్రీలు. 30 డిగ్రీల లోపల మకరం నెల స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది మకరం నెల? 14వ తారీఖు నాడో 15వ తారీఖు నాడో స్టార్ట్ అయింది, జనవరి నాడు. ఓకే, జనవరి నాడు సూర్యోదయం ఎప్పుడైతే ఉంటుందో, సూర్యోదయం 6ంటికి స్టార్ట్ అవుతుందని అనుకుందాం. సూర్యోదయం ఎన్నింటికి స్టార్ట్ అయింది అనుకుందాము? అప్రాక్సిమేట్గా హైదరాబాద్లో 6ంటికి స్టార్ట్ అయింది అనుకుందాం.
ఓకే, వేరే ఊర్లో 6:05కి స్టార్ట్ అవ్వచ్చు, ఇంకో ఊర్లో 6:10కి స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి మీకు ఊరు అనేది ఇంపార్టెంట్. మీ ఊరు నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నది హైదరాబాద్కి మకరం నెల ప్రారంభమైనప్పుడు, అంటే జనవరి 14వ తారీఖు నాడు మకరం నెల సూర్యుడిది ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు పొద్దున్న 6 o'clock ఏదైతే ఉందో ఆ 6 o'clock నుంచి 8 o'clock దాకా అప్రాక్సిమేట్గా మకర నెల అంటారు. అన్ని 2 గంటలు ఉండవు, గుర్తుంచుకోండి, అన్ని 2 గంటలు ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న తేడాతో ఉంటారు. చిన్న తేడా, ఒకళ్ళు 2 hours 10 minutes, ఒక లగ్నం 2 hours 10 minutes ఉంటుంది, ఒక లగ్నం 2 hours 5 minutes ఉంటుంది, ఒక లగ్నం 1 hour 55 minutes ఉంటుంది. అవి వచ్చే వారం తెలుసుకుందాం. అర్థమైందా ఫస్ట్ లేదా చెప్పండి. సుమారుగా 2 hours, ఎగ్జాక్ట్ 2 hours కాదు, కానీ మన క్యాలిక్యులేషన్ కోసం ఫర్ ద టైం బీయింగ్ లెట్ us assume that it is 2 hours. సో రోజుకి ఎన్ని లగ్నాలు వస్తాయి? 12 లగ్నాలు వస్తాయి. రోజుకి ఎన్ని లగ్నాలు వస్తాయి? 12 లగ్నాలు వస్తాయి. ప్రతి 2 గంటలకు అప్రాక్సిమేట్గా ఒక లగ్నం మారుతుందంటే 6 గంటలకు సూర్యోదయం అయితే మకర సంక్రాంతి మొదటి రోజు నాడు జనవరి 14 నాడు 6 గంటలకు సూర్యోదయం అయితే 6 నుంచి 8 వరకు మకర లగ్నము, సుమారుగా 8 నుంచి 10 వరకు కుంభ లగ్నము, 10 నుంచి 12 వరకు ఇంకొక లగ్నం, ఓకే, మీన లగ్నం. ఇలా వెళ్తుంది రోజంతా. ఇప్పుడు జనవరి 15వ తారీఖు నాడు ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి, జనవరి 15 నాడు ఏమైంది? మళ్ళీ మకర లగ్నమే. కానీ ఏమైంది? నిన్నటికి ఇవాళకి ఒక తేడా జరిగింది. ఏం జరిగింది? కుంభంకి వెళ్ళాలంటే ఒక నెల 30 రోజులు తిరగాలి కదా. కుంభంలోకి వెళ్ళాడు సూర్యుడు. కరెక్ట్, టీవీ మణి గారు కరెక్ట్గా చెప్పారు. 1 డిగ్రీ తేడా వస్తుంది. సూర్యుడు ఏమవుతాడంటే నిన్నటికి ఇవాళకి 1 డిగ్రీ తేడా వస్తుంది. తేడా రావడంతో ఏమవుతుందంటే ఇవాళ 6ంటికే సూర్యోదయం అయింది అనుకుందాం. కానీ 1 డిగ్రీ ఆయన తిరిగాడు ఆల్రెడీ. 1 డిగ్రీ ముందుకు జరిగిపోయాడు. ఇప్పుడు ఇలా రౌండ్లో 1 డిగ్రీ జరిగాడంటే ఇంకెంత ఉంది? 29 డిగ్రీలే ఉంది ఇవాళ, అంతేనా కదా? ఇవాళ ఎన్ని డిగ్రీలు ఉంది ఇంకా ఆయన తిరగడానికి? మకర లగ్నంలో 29 డిగ్రీలే తిరుగుతాడు ఆయన, 30 డిగ్రీలు తిరగడు. నిన్న ఫస్ట్ డే కాబట్టి 30 డిగ్రీలు తిరగడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎన్ని డిగ్రీలు తిరుగుతాడు? 1 డిగ్రీ తిరుగుతాడు. నిన్నటికి ఇవాళకి 1 డిగ్రీ కదిలాడు ఆయన పొజిషన్ చేంజ్ అయింది, ఇట్లా కొద్దిగా చేంజ్ అయింది. నిన్నటి లెక్క ప్రకారం 30 డిగ్రీల సమయం ఉంది ఆయనకి, కానీ ఇవాళ ఏమైంది? 29 డిగ్రీల సమయమే ఉంది. ఎల్లుండి ఏమవుతుంది? 28 డిగ్రీల సమయమే ఉంది, 27 డిగ్రీ, ఇలా వచ్చి మొత్తం మీద రోజుకు 1 డిగ్రీ చొప్పున కదులుతూ 30 డిగ్రీలు కదిలిపోయాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నెల మారిపోయి కుంభలగ్నం వస్తుంది. అయితే ఈ మకర లగ్నంలో ఫస్ట్ డే నాడు 2 hours ఉంటుంది టైము. ఫస్ట్ డే నాడు మకర లగ్నం ఎన్ని గంటలు ఉంది? 2 hours ఉంది. సెకండ్ డే నాడు 2 hours ఉండదు, 1 hour 58 minutes ఎంతో ఉంటుంది. క్యాలిక్యులేట్ చేద్దాం మనం అది, ఓకే, రేపు చూపిస్తాను ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో. 1 hour 58 minutes ఉంటుంది. మన లెక్క కోసము 1.5 hour అనుకుందాం. 25వ తారీఖు తీసుకుందాం. 25వ తారీఖు అంటే 10 డిగ్రీలు ఆల్రెడీ కదిలిపోయాడు ఆయన. సూర్యుడు స్టార్టింగ్ నుంచి ఇలా తిరుగుతున్నాడు కదా, ఒక్కొక్క డిగ్రీ తిరిగి 10 డిగ్రీలు కంప్లీట్ చేశాడు. 30 డిగ్రీలలో ఆయన ఎన్ని డిగ్రీలు తిరిగిపోయాడు? ఆల్రెడీ 10 డిగ్రీలు తిరిగిపోయాడు. ఇంకా 20 డిగ్రీలు అయిపోతే కొత్త నెలలోకి వెళ్తాడు. ఇప్పుడు 10 డిగ్రీలు తిరిగిపోయాడు అంటే మీనింగ్ ఏంటంటే మకర లగ్నంలో కూడా 10 డిగ్రీలు అంటే 1/3 వాల్యూ ఆయన పోగొట్టుకున్నాడు. అంటే సుమారుగా 2 గంటలు మకర లగ్నము మనకు ఫస్ట్ డే నాడు ఉంటే 10 రోజుల తర్వాత మకర లగ్నము 2 గంటలలో 2/3 వంతు మాత్రమే ఉంటుంది, 66 పైసలే ఉంటుంది. అంటే 2 దాంట్లో 1 గంట 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 1 గంట 40 నిమిషాల ఎంత చెప్పండి? 120 minutes. 2 గంటలు అంటే 120 minutes. 120 డివైడెడ్ బై 2/3 అంటే 1 hour 20 minutes. అంతేనా కదా? ఒక లగ్నం ఎన్ని గంటలు నాకు చెప్పండి ఎవరైనా? 2 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 120 నిమిషాలు. 120 నిమిషాలు ఆయన తిరగడానికి, ఓకే, 30 డిగ్రీలు ఉన్నప్పుడు 120 నిమిషాలు. కానీ ఇప్పుడు 20 డిగ్రీలే ఉన్నాడు అంటే 10 డిగ్రీలు పోగొట్టుకున్నాడు ఆయన. 10 రోజులు గడిచింది కాబట్టి 10 డిగ్రీలు కదిలిపోయాడు. కదిలిపోవడం వల్ల ఏమవుతుంది? 1 hour 20 minutes ఉంటాడు.
2/3 వంతు 80 minutes. 1 hour 20 minutes సార్. 1 hour 20 minutes ఉంటాడు. సో ఇప్పుడు మకర లగ్నం 120 ఏమైందంటే into 2/3. 120 into 2/3. 20/30. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్గా 80 నిమిషాల టైం మిగులుతుంది. 80 నిమిషాల టైం మిగలడం వల్ల మనకు మకర లగ్నం అనే ఉంటుంది. ఈ 30 రోజులు కూడా మకర లగ్నమే. కానీ మకర లగ్నం ఉండే సమయము 2 గంటలు ఉండదు, 1:20 నిమిషాలే ఉంది. ఇప్పుడు ఏమైంది, 6ంటికి సూర్యోదయం అయితే నిన్నటి రోజు నాడు అంటే జనవరి 14th నాడు 6ంటికి సూర్యోదయం అయితే 8 గంటల వరకు మకర లగ్నమే. కానీ జనవరి 25th నాడు మకర లగ్నము 6ంటికి సూర్యోదయం అనుకుంటే 7:20 వరకు మాత్రమే 7:20. వరకే మకర లగ్నం. 7:20 నుంచి 2 hours కుంభలగ్నం. కొద్దిగా కష్టంగా అనిపించిందా? వచ్చే వారం పెన్ను పేపర్ పెట్టుకోండి, చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బోర్డు ఒకటి అర్థమైంది సార్. వెరీ గుడ్. అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోయినా కూడా ఏం బెంగలేదు. ఎందుకంటే ఇదన్నీ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా మీరు. ఏం పర్వాలేదు, ఏం వర్రీ అవ్వద్దు. చాలా అద్భుతమైనటువంటి సైన్స్ ఇది. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు తెలుసా, ఏమిటి ఇంత యాక్యురేట్గా ఉన్నాయండి. 70-80% మీరు యాక్యురేట్గా చూడగలుగుతారు. ఓకే, సో ఇంతవరకు క్లియర్గా ఉందా? లగ్నము అనేటటువంటిది మీకు సూర్యుడి వల్ల మారుతూ ఉంటుంది. అలా సూర్యుడు 20 రోజులు వెళ్ళిపోయాడు అనుకోండి, సూర్యుడు 20 రోజులు దాటిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా ఎన్ని రోజులు మిగిలినాయి? 10 డిగ్రీలే మిగులుతాయి. 10 డిగ్రీలే 60 నిమిషాలే ఉంటాడు. ఫస్ట్ రాశి 60 నిమిషాలే ఉంటాడు. 60 నిమిషాలా? 120 into 1/3 40 నిమిషాలు ఉంటాడు. 40 నిమిషాలు 40 minutes ఉంటాడు. 40 minutes ఉంటాడు. అప్పుడు సూర్యోదయం 6ంటికి స్టార్ట్ అయింది అంటే 6 నుంచి 6:40 వరకు వచ్చేటటువంటి లగ్నం ఏమంటారంటే మకర లగ్నము అంటారు. 6:40 నుంచి 7:40 8:40 వరకు కుంభలగ్నం. అలా వెళ్తుంది రోజంతా. ఇవాళ మీకు ఒక చిన్న సార్, ఇప్పుడు 6ంటికి అదే సూర్యోదయానికి ముందు కొంచెం దానికి ముందు ఒక బ్రహ్మ ముహూర్తంలో లెగాలంటారు సార్. ఎలా క్యాల్కులేట్ చేయాలి సార్? మీరు క్యాల్కులేట్ చేసేది సూర్యోదయంతో క్యాల్కులేట్ చేయండి, అంతే, సింపుల్. సూర్యోదయం మీకు ఎంతకు స్టార్ట్ అయితే అంతకే, సరేనా? బ్రహ్మ ముహూర్తంతో క్యాల్కులేట్ చేయకండి. ఎగ్జాక్ట్లీ సూర్యోదయం మీకు అక్కడ వేస్తాడు. సూర్యోదయం ఈ టైంకి, సూర్యాస్తమయం ఈ టైంకి హైదరాబాద్లో అని చెప్పి వేస్తాడు లెక్క. మీరు ఏ ఊరు అయితే ఆ ఊరిలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తారో చూసుకోండి. మీరు అరుణాచల్ ప్రదేశ్ అయితే మీకు ఫస్ట్, మీరు గుజరాత్కి వెళ్ళారంటే మీకు లాస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మ ముహూర్తంతో సంబంధం లేదు. బ్రహ్మ ముహూర్తం మర్చిపోండి, బ్రహ్మ ముహూర్తంతో సంబంధం లేదు. సూర్యోదయంతో మాత్రమే లగ్నమునకు సంబంధము. ఓకేనా? లగ్నము అని సూర్యోదయం రోజు మారుతుంది కదా, మరి మారుతుంది ఆ సమయం. అందుకే చూసుకోవాలి మనం, సూర్యోదయం ఏ టైమో చూసి అక్కడి నుంచి మనం లెక్క కట్టుకోవాలి. అక్కడి నుంచి మనం లెక్క కట్టాలి. ఆ 20 నిమిషాల 40 నిమిషాల ఏంటనేది అక్కడ డిగ్రీలు కూడా రాస్తాడు, ఎన్ని డిగ్రీలు అయిపోయాయని కూడా రాస్తాడు. మీరు అది గ్రూప్లో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఏంటంటే అన్ని కంప్యూటరైజ్ అయిపోయాయి కాబట్టి లగ్నంది డైరెక్ట్గా వేసేస్తున్నారు. సో జాతక చక్రం కూడా డైరెక్ట్గా వేసేసేయచ్చు. కానీ అట్లా కాదు, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం వేయడం కూడా నేర్చుకుందాం, సరేనా? మనము కొద్దిగా కష్టమైనా కూడా వేయడం నేర్చుకుందాం. వచ్చే వారము మొత్తం ఇదే ప్రాక్టికల్ క్లాసే. ఓకే, నేను అంత లోపల ఒక బోర్డు, పెన్ను ఇవన్నీ కొనుక్కుంటాను. ఓకే, కొంటే అప్పుడు మీకు ఇక్కడ బోర్డు మీద వేసుకుంటూ మీతో చేయిస్తాను. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా ఏమవుతుందంటే మీకు ఈ విధంగా అంటే ఈ నక్షత్రాల ఇప్పుడు మీకు ఏమవుతుంది, రోజు మొత్తం లోపల 24 గంటల ప్రతి 24 2 ఎంత 48 ప్రతి 48 గంటలని ఒక ముహూర్తం అంటారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తం అన్నారు కాబట్టి దాని గురించి చెప్పబోతున్నాను. మనకు రకరకాల లగ్నాలు ఉన్నాయి. రకరకాల లగ్నాలలో ఏమేమి ఉంటాయి మనకు? మేష లగ్నం, మిథున లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, ఇలా రకరకాల లగ్నం ఉంటాయి. అయితే ఇందులోపల ఏమీ లేకుండా ఒక కొత్త లగ్నము ఎక్కడి నుంచి వచ్చిందో అభిజిత్ లగ్నం అని చెప్పి తగిలిచ్చారు. ఏంటి అభిజిత్ లగ్నం అంటే? అభిజిత్ లగ్నం అంటే ఏంటంటే నక్షత్రాలు 27 మంది ఉన్నప్పటికీ చంద్రుడికి ఏంటంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఆమె ఇంట్లోపల ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవాడు. ఉంటే అప్పుడు ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేయాలి, కానీ అందరూ కామ్గా ఉండేవాళ్ళు. అందరూ మాకెందుకు వచ్చిందని కామ్గా ఊరుకునేవాళ్ళు. అయితే శ్రవణ నక్షత్రం మాత్రం ఊరుకోలేదు. వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఏం చేస్తుందంటే, తను ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలో వచ్చే సమయంలో తన నీడను అక్కడ పెట్టి చంద్రుడికి డౌట్ రాకుండా
చంద్రుడు వచ్చేసరికి తన ఇంట్లో లేకపోతే ఏమన్నా బాధపడతారు కదా, అందుకని తన ఛాయను అక్కడ పెట్టేసి తను వెళ్ళి వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తుంది. డాడీ ఆయన రోహిణిని ఇష్టపడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనమాట. అక్కని ఇష్టపడుతున్నాడు, మమ్మల్ని ఇష్టపడడం లేదు అని. ఆ ఛాయ సమయం ఏదైతే ఉందో అంటే ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి వచ్చేటటువంటి కొద్ది సమయం, అంటే సుమారుగా ఒక ముహూర్తం అనుకోవచ్చు. అంటే రఫ్లీ మనం ఒక ముహూర్తం అంటే ఎన్ని నిమిషాలు అని చెప్పాను? రఫ్లీ 24 2 48. ఆ 48ని మీరు 8తోని మల్టిప్లై చేస్తే ఇప్పుడు నేను చెప్పింది వస్తుంది. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. అర్థమైందా? సూర్య అర్థం కాకపోతే చెప్తా నేను. 6 నిమిషాలు వస్తుందా దాన్ని అభిజిత్ లగ్నం అంటారు? కాదు, ఫస్ట్ మీరు 6ంటికి సూర్యోదయం అయింది అనుకోండి, 48 నిమిషాలకు ఒక్కొక్క ముహూర్తం ఉంటుంది. ఇప్పుడు మీకు వివాహ ముహూర్తము, ఈ ముహూర్తం ఆ ముహూర్తం అంటారు కదా, ఇది లగ్నంతో సంబంధం లేదు. ఇప్పుడు నేను లగ్నం గురించి మాట్లాడడం లేదు, ముహూర్తం గురించి మాట్లాడుతున్నా. ముహూర్తం అనేటటువంటిది ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ 48 మినిట్స్కి ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ముహూర్తాలలో ఏమవుతుంది, నక్షత్రాలు మారుతూ ఉంటాయి. అయితే నక్షత్రాలు మారుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి శ్రవణ నక్షత్రం ఎవరైతే ఉన్నారో ఆ శ్రవణ నక్షత్రం యొక్క ఛాయని అభిజిత్ నక్షత్రం అంటారు. ఇది అభిజిత్ లగ్నం అని కూడా అంటారు అన్నమాట. అంటే మనకు 12 లగ్నాలు ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సుమారుగా 11:30 to 12:30 ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఇది చాలా గొప్ప సమయం. ఇది దాదాపుగా ఎట్లా అంటే ఈ సమయం లోపల అన్ని మీకు తెలిసినటువంటి గొప్ప పనులన్నీ ఇదే టైంలో జరిగాయి. ప్రపంచంలో మీకు తెలిసిన అన్ని గొప్ప పనులు ఇవే. మీకు అన్నిటికంటే గొప్ప ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం. ఫస్ట్ వచ్చే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏ నక్షత్రం ఉన్నా ముహూర్తమే బాగుందంట. ఆ ముహూర్తం లగ్నం ఏదైతే ఉంటుందో, లగ్నములు రోజంతా కూడా 12 లగ్నాలు ఉంటాయి కదా, ఈ అభిజిత్ లగ్నం అనేటటువంటిది 13వ లగ్నం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ అభిజిత్ లగ్న సమయం లోపల గొప్ప అంటే మనకు ఉండని 12 లగ్నాలే, కానీ ఏంటంటే ఈ మధ్యలో వచ్చినటువంటి కొద్దిసేపు ఏదైతే శ్రవణ నక్షత్ర ఛాయ ఉత్తరాషాఢ నుంచి శ్రవణ నక్షత్రంలోకి వెళ్ళేటటువంటి లగ్నం ఏదైతే ఉన్నదో సుమారుగా 11:30 నుంచి 1 గంట మధ్య లోపల ఉంటుంది. 12:40 ఆ టైం లోపల ఉంటుంది. చూసుకోవాలి మీరు ప్రతిరోజు. నేను అవునమ్మా, పొద్దున్ననే అది 8వ ముహూర్తము. సూర్యోదయం తర్వాత 8వ ముహూర్తము అని గుర్తుంచుకోండి. ఆ 8వ ముహూర్తం ఏదైతే ఉంటుందో ఆ సమయం చాలా గొప్పది. అయితే ఒక్క ఉడక లగ్నం తప్ప జనరల్గా ఏ శుభకార్యం, ఇది ఒక్కసారి అందరు రాసుకోండి ప్లీజ్. అభిజిత్ లగ్నంలో ఇంకొక 5 minutes తీసుకుంటే ఏమనుకోరు కదా, ఆపేనా లేకపోతే వద్దు తీసుకోండి, కంటిన్యూ చేయండి. మరి బుధవారము మనకి రాహుకాలం వస్తుంది కదండి, 12 నుండి 1:30 వరకు. అవును దక్షిణం లోపల యమస్థానం కాబట్టి ఒక్క బుధవారం మాత్రము ఆ సమయంలో వెళ్ళకూడదని చెప్పి చెప్తారు. కరెక్ట్ మీరు అన్నది, మీరు చెప్పింది కరెక్టే. ఒక్క బుధవారంకి మాత్రం, బుధవారము తర్వాత ఉపనయనం, ఈ రెండింటికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ మీరు చెప్పింది. అయితే సాటర్డే కూడా ఉంటుంది కదా సార్ రాహుకాలం? 12 గంటల తర్వాత రాహుకాలం ప్రతిరోజు ఉంటుంది రాహుకాలం. మీరు జస్ట్ నేను చెప్పినట్టుగా రాసుకోండి, తర్వాత డౌట్స్ అడగండి. ఫస్ట్ రాసుకోండి, అభిజిత్ లగ్నం అనగా శ్రవణ నక్షత్రం యొక్క నీడ. ఇప్పుడు మన అయోధ్య రామాలయం ఉంది కదా, దాన్ని అభిజిత్ లగ్నంలోనే చేశారు. ఆ భూమి పూజ చేశారు మన మోడీ గారు 5 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద భూమి పూజ చేశారు కదా, అది అభిజిత్ లగ్నంలోనే చేశారు. మన త్రిపురాసురుని చంపాడు కదా శివుడు, త్రిపురాసుర వధ చేసింది అందులోనే. సాగర మతనం అభిజిత్ లగ్నంలోనే. ఇంద్రుడు ఫస్ట్ దైవ సింహాసనాన్ని అధిష్ఠించింది కూడా ఇదే సమయం లోపల. రాముడు పుట్టింది కానీ, సీతారాముల కళ్యాణం కానీ, భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని వదిలింది కానీ, ఇవన్నీ కూడా అభిజిత్ ముహూర్తం. అభిజిత్ ముహూర్తము వాడనేది 2 సార్లు. ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనేం చెప్పాను? బుధవారం ఉపనయనం తప్ప అన్నింటి లోపల అభిజిత్ లగ్నం వాడచ్చు. ఈ అభిజిత్ లగ్నంలో మీరు ఏ శుభకార్యం ఇవాటి నుంచి మీరు ఏం చేస్తారు? అసలు ఎవరైనా గీతా దైనందిని చూస్తున్నారా? జస్ట్ 1 సెకండ్, ఫస్ట్ దానికి జవాబు చెప్పి తర్వాత ముందుకెళ్ళండి. అసలు గీతా దైనందిని చూస్తున్నారా? అందులో ప్రతిరోజు తిథివార నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో ముందు ఒకసారి చూడండి. తర్వాత మీరు ఏం చేస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏంటంటే అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంది అనేది కూడా చూసుకోండి. సరేనా? అభిజిత్ లగ్నం చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో మీరు స్టార్ట్ చేసేటటువంటి ప్రతి శుభకార్యం మీకు చాలా సక్సెస్ని ఇస్తుంది. ఓకే, ఇది కొంత అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నాను. అది ఎందుకు ఏంటి అని అంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే దట్ ఈస్ ప్రారంధం. సో అది మాత్రం కొద్దిగా ఆ సమయంలో ఏ శుభకార్యం చేసినా అసలు వేరేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ సమయంలో.
కానీ డైలీ ఉంటుందా సార్ అభిజిత్ లగ్నం? అవునమ్మా, డైలీ ఉంటుంది. తర్వాత పితృదేవతలకు పూజలు చేస్తారు కదా సార్? మీరు ఏదైనా గుర్తుంచుకోండి, ఎవ్రీడే 8 సుమారు 7th 8th ముహూర్తం టైం లోపల అభిజిత్ లగ్నం వస్తుంది. సూర్యోదయం నుంచి సుమారుగా 48 minutes ఈచ్ ముహూర్తం ఉంటుంది. అది 7-8 లగ్నంకి వచ్చేసరికి ఆ సమయంలో మీరు ఏ గొప్ప పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. ఆ సమయంలో ఒక్క దక్షిణ ఒడుగులు ఎందుకు చేయకూడదు సార్? అది నాకు తెలియదు. అది శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే ఒడుగు చేస్తే మంచిది కాదని. ఆ సమయం లోపల బుధవారం లోపల బుధవారం ఏంటి సార్? బుధవారం ఉండండి మేడం ఒక్కసారి. ఒక్క నిమిషం అందరు ఏంటంటే జనరల్గా ఇదంతా శాస్త్రవేత్తలు కనిపెట్టింది. వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఫర్ సమ్ రీజన్ అభిజిత్ లగ్నం ఈజ్ ఎక్సలెంట్ ఫర్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ ఒడుగుకి కానీ తర్వాత మనం దక్షిణ దిక్కున బుధవారంకి దక్షిణ దిక్కులో వెళ్ళడం లోపల ఈ రెండింటికి మాత్రం అది ఎగ్జామ్షన్ ఉంది. అది తప్ప మిగతా అన్ని టైమ్స్కి ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? అభిజిత్ లగ్నం ఎక్కువ మధ్యాహ్నమే వస్తుంది కదా సార్? అవునమ్మా, 11:30 నుంచి 12:30 వరకు వేసుకోండి అప్రాక్సిమేట్గా, లేదా 12:45 వేసుకోండి, ఎందుకైనా మంచిది. 11:30 to 12:45 వేసుకోండి సుమారుగా. అయినా నేను చెప్పింది మీకు వేదవాక్కు కాదు, మీరు ఎవ్రీడే మీకు అది గీతా దైనందినిలో అభిజిత్ లగ్నం చూడండి, సరేనా? అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నము శ్రవణ నక్షత్రము యొక్క ఛాయ. శ్రవణ నక్షత్రము ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి వెళ్తుంది. పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉంటాయి కదా, శ్రవణము ధనిష్ట ఇవన్నీ వస్తాయి కదా. ఆ ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి వచ్చే సమయం లోపల శ్రవణం ఏం చేసిందంటే తన నీడను అక్కడ వదిలేసి వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. వెళ్ళిన సమయం లోపల అన్ని మంచి జరుగుతాయి, ఎందుకంటే షీ హ్యాస్ టేకెన్ ఏ రెవల్యూషనరీ స్టెప్. అందుకోసం అని చెప్పి ఆ సమయంలో ఏదైనా కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అభిజిత్ లగ్నం అనేది చాలా గొప్పది. ఇంక ఇందులో డౌట్ ఏముంది మీకు? సార్ నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీరామనవమి రోజున రాముడి వారి కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలోనే జరిగింది అన్నారు. కరెక్ట్. అవునమ్మా, కరెక్ట్. బుధవారం ఉపనయనం దక్షిణ దిక్కుకి వెళ్ళకూడదండి? అవునమ్మా. మధ్యాహ్నం యమగండ కాలం అంటారు సార్. ఇక అవన్నీ ఏమున్నా మీరు మర్చిపోండి. ఒక్క అభిజిత్ లగ్నంలో మీరు మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభిజిత్ లగ్నం లోపల రాహుకాలము, యమగండము, వర్జ్యము ఇవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అభిజిత్ లగ్నం అంటే అన్నిటికంటే కూడా గొప్ప లగ్నము. ఇందులోపల ఇక వేరే ఫ్యాక్టర్స్ని మిగతా అన్నిటికీ కూడా మనం ఇవన్నీ పట్టించుకుంటాం. రాహుకాలం యమగండం అయినా మనం పట్టించుకోం, తమిళ వాళ్ళు పట్టించుకుంటారు. బట్ ఎనీవే, సో మనం పట్టించుకునేదాన్ని వర్జ్యం అంటారు. సౌత్ ఇండియన్స్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు వర్జ్యం పట్టించుకుంటారు. ఎనీవే అవన్నీ తర్వాత తెలుసుకుందాం, మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. ప్రస్తుతానికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం, అభిజిత్ లగ్నంలో మీరు ఏం చేసినా సక్సెస్ఫుల్. ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించిన మొదటి లగ్నము మోస్ట్ పవర్ఫుల్. సూర్యుడు ఉదయించిన 8 ముహూర్తముల తర్వాత వచ్చే అభిజిత్ లగ్నము చాలా గొప్పది. ఈ 2 పాయింట్ల లాగా రాసుకోండి దయచేసి. అందరూ రాధికా మేడం నోట్స్ రిఫర్ చేయండి, కాకపోతే సొంతగా కూడా నోట్స్ రాసుకోండి. రాధికా మేడం నోట్స్ అందరూ ప్రింట్ తీసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకొని 2-3 రోజులు చదవండి. చదివితే అప్పుడు మనకు చాలా కంఫర్టబుల్గా మీరు చేస్తారు. మొత్తం మనం డిస్కస్ చేసినవన్నీ, తర్వాత ఆవిడ కూడా కొంత ఇంటర్నెట్లో చూసి రీసెర్చ్ చేసినవన్నీ పెడుతున్నారు. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అలా కష్టపడితే చాలా బాగుంటుంది. ఈ శ్రవణ నక్షత్రం వదిలినటువంటి ఛాయ పేరు అభిజిత్తు. ఇది 28వ నక్షత్రము. దీనికి కాంతి లేదు, ఎందుకంటే ఛాయ నక్షత్రం కాబట్టి దీనికి కాంతి లేదు. సర్వ దోషాలు కూడా ఇందులోపల వెళ్ళిపోతాయి, మీకు సర్వ దోషాలు వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇక్కడికి ఆపేద్దామా ఇవాళ? సార్ వేణుగోపాల్ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు, సార్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకటే నక్షత్రం ఉండొచ్చా? అది కొన్ని నక్షత్రాలకు ఉండొచ్చు. ఇప్పుడు ఆరుద్ర లాంటి నక్షత్రాలు కొన్ని అందులో కూడా ఉంటాయి. మనకు అది తర్వాత వస్తుంది. మనము మ్యాచ్ మేకింగ్ చూసినప్పుడు చేయవచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరుద్ర నక్షత్రం ఉందనుకోండి, ఇద్దరిది చేయవచ్చు. అట్లా కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కామన్ నక్షత్రాలు, అటువంటిప్పుడు చేయవచ్చు. అన్ని నక్షత్రాలకు చేయకూడదు. కొన్ని నక్షత్రాలకు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరుద్ర లాంటి వాటికి చేయవచ్చు. కొన్ని నక్షత్రాలకు మాత్రమే ఎలిజిబుల్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. అవి చెప్తా, చెప్పండి. చెప్తా. ఇంకా అంటే మనం మ్యాచ్ మేకింగ్ ఇంకా 5-6 క్లాసులు అవుతుంది, అప్పటికి చెప్పుకుందాం తప్పకుండా మనం. ఓకేనా? నెక్స్ట్ సార్ 28వ నక్షత్రం ఏంటో చెప్పరా సార్ మళ్ళీ ఒకసారి? అభిజిత్ నక్షత్రం. శ్రవణ నక్షత్రం యొక్క ఛాయ పేరే అభిజిత్ నక్షత్రం. ఏదో ఉండాలి అన్నారు సార్, అది
ఉం? లేదు, కాంతి లేని నక్షత్రం. కాంతి లేదు. కాంతి ఉండదు. నక్షత్రాలకు మామూలుగా కాంతి ఉంటుంది, చాలా ప్రకాశవంతమైనవి. కానీ కాంతి లేనటువంటిది, ఎందుకంటే అది ఛాయ కాబట్టి దానికి కాంతి ఉండదు. ఆపుకుందామా? ఇవాళ చాలాసేపు చెప్పుకున్నాము. నక్షత్రం ఎప్పుడైనా అంతేనా లేకపోతే ఆ టైంలో అంటున్నారా? అభిజిత్ నక్షత్రం అనే దానికి అసలు ఇది ఉండదు, కాంతి ఉండదు. అభిజిత్ నక్షత్రం అనేది ఇట్స్ నాట్ ఎ నక్షత్రం, ఇట్ ఈస్ జస్ట్ ఒక ఛాయ, శ్రవణ నక్షత్రం యొక్క ఛాయ. సార్ ఛాయ. డౌట్ సార్, ఎందుకు ఇప్పుడు పుట్టినరోజు అన్నది అంటే స్మాల్ డౌటే సార్, పుట్టినరోజు అన్నది ఇప్పుడు నక్షత్రం బట్టి చేసుకోవాలా సార్, డేట్ బట్టి చేసుకోవాలా సార్, తిథి బట్టి చేసుకోవాలా? ఇది ఒకటి డేట్ బట్టి కాదు, తిథిని బట్టి చేసుకుంటారు. అది ఎందుకు ఏంటనేది మనం తెలుసుకుందాం, సరేనా? ఓకే సార్. షూర్, తిథిని బట్టే చేసుకుంటారు. ఓకేనా? ఎందుకు తిథిని బట్టి చేసుకుంటారు అంటే, ఏ రోజు మనం పుట్టాము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది సూర్యుడి ప్రకారం డేట్ మారదు, కానీ చంద్రుడి ప్రకారం తిథి మనకు డేటు తిథి రెండు ఒక్కరోజు రావు. అవి మ్యూజిక్ వస్తుంది ఎక్కడి నుంచో, ఎవరో చాలా మ్యూజిక్ ఇస్తున్నారు నాకు. సో అది తెలుసుకుందాం. ఇంకేమైనా ప్రశ్న ఉందా? లాస్ట్ మినిట్ క్వశ్చన్. సార్ బుధవారం మంచిది కాదా సార్? నాకు అర్థం కాలేదు. బుధవారం అభిజిత్ నక్షత్రం అన్ని రోజులు మంచిదే. బుధవారం నాడు అభిజిత్ నక్షత్రంలో దక్షిణం వైపు వెళ్ళడం మంచిది కాదు. వారం అయితే మంచిదే కదా సార్? బుధవారం మంచిదే. నేను అంటున్నది ఇక్కడ జస్ట్ అభిజిత్ లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అభిజిత్ లగ్నము అన్నిసార్లు మంచిదే, రెండే ఎక్సెప్షన్స్ అని చెప్పుకున్నాం వాడికి. ఓకే సార్, అదే దక్షిణం వైపు బుధవారం నాడు అది మంచిది కాదు. మిగతా ఏ శుభకార్యం చేసినా, ఉపనయనానికి కూడా మంచిది కాదు. కానీ ఇంకా మీరు ఏ శుభకార్యము చేసినా కూడా యూ విల్ బి సక్సెస్ఫుల్ ఆ రోజు నాడు. ఎక్సెప్షన్స్ ఒకటి బుధవారం అన్నారు, ఇంకొకటి దక్షిణ దిక్కు. అది బుధవారము ప్లస్ దక్షిణ దిక్కు. బుధవారం రోజు నాడు మనం ఏదైనా ప్రయాణం పెట్టుకున్నాం సౌత్ సైడ్, ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నారు మీరు, హైదరాబాద్ నుంచి మీరు ఆ రోజు నాడు రామేశ్వరంకి వెళ్ళాలని చెప్పి ఆ టైంలో వెళ్ళారనుకోండి, వెళ్తే అది మంచిది కాదు. బుధవారము ప్లస్ దక్షిణ దిక్కు ఆ రెండు కలిసి అభిజిత్ లగ్నంలో ఏది చేసినా పర్వాలేదులే అని చెప్పేసి అనుకుంటే కుదరదు. అదే మీరు బుధవారం నాడు నార్త్కి వెళ్ళారనుకోండి, ప్రయాగరాజ్కి వెళ్ళారనుకోండి, అభిజిత్ లగ్నంలో ఏం కాదు. ఓకేనా? తర్వాత అభిజిత్ లగ్నం చాలా గొప్ప లగ్నము కాబట్టి ఉపనయనం చేద్దామంటే లేదు, ఉపనయనంకి సెపరేట్ పారామీటర్స్ ఉంటాయి. పెళ్లికి ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు అడిగారు, అది కూడా ఎందుకు నేను తర్వాత అని చెప్పాను, ఎందుకంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాము. పెళ్లి ముహూర్తం చూసేటప్పుడు ఏమేమి చూడాలి, ఉపనయనం చూసేటప్పుడు ఏమేమి ఉండాలి, ఇవే కాదు ప్రతి దానికి పిల్లలు పుట్టడం దగ్గర నుంచి చివరి వరకు ప్రతి దానికి కూడా కొన్ని ముహూర్తాలు ఉంటాయి. సరైన సమయంలో సరైనటువంటి విషయాలన్నీ జరగడానికి సరైనటువంటి ముహూర్తాలు పెడతారన్నమాట. అందుకోసమే ప్రతి ముహూర్తానికి మనం ఎందుకు బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్తాం, అందుకోసమే. అయితే మీరే ఇంట్లో చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ చూడాలా సార్, ఇంత కష్టం ఉందా? ఏం అవసరం లేదు, వదిలేయండి, గాలికి వదిలేసినా ఏం కాదు. ఎందుకంటే మన ప్రారంభం గీత ఎట్లుందో అట్లా జరుగుతుంది. బట్ ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతాం అంతే. ప్రారంభాన్ని ఎవరూ మార్చలేరు. సార్ ఒక్క డౌట్ సార్, ఇప్పుడు పుట్టినప్పుడు అష్టంలో పుట్టామని చెప్పేసి అష్టం నక్షత్రం చూసుకోవాలా సార్, తిథి నక్షత్రం చూసుకోవాలా సార్, తిథి చూసుకోవాలా? అంటే అష్టం పుట్టిన రోజు వినండి మేడం, పుట్టిన రోజు అనేది తిథిని బట్టి చూస్తారు. ఓకేనా? మీ పుట్టినరోజు నాడు అదే నక్షత్రం ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్లియర్ అయింది మీకు? కానీ మీ నక్షత్రం మటుకు లైఫ్ లాంగ్ ఒకటే ఉంటుంది. మీ పుట్టినరోజు మారవచ్చు. పుట్టినరోజు అంటే ఏంటి, ఏ రోజు మీరు పుట్టారు అనేటటువంటి డేట్ చెప్పేది. మీరు పుట్టినరోజు జరుపుకోవాలి అంటే ఓకే, మాఘమాసంలో 5వ రోజు అని పెట్టుకున్నారు అనుకోండి, అంతే ఉంటుంది. ఆ రోజు నక్షత్రము మళ్ళీ కొన్నేళ్ల తర్వాత కలవచ్చు, కానీ అప్పుడు సేమ్ నక్షత్రం ఎవ్రీ ఇయర్ ఉండదు. క్లియర్గా ఉందా మీకు ఇక్కడ విషయము? తిథిని బట్టి మాత్రమే మేము పుట్టినరోజు డిసైడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, పుట్టినరోజు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, తిథిని బట్టి సెలబ్రేట్ చేసుకోవాలి, నక్షత్రంను బట్టి కాదు. ఓకే, ఆదిలక్ష్మి మేడం మీరు అడగబోతున్నారు. ఆదిలక్ష్మి చుండి. బుధవారం అభిజిత్ నక్షత్రంలో దక్షిణ వైపు వెళ్ళకూడదు, కానీ బుధవారం రోజు దక్షిణ వైపు వెళ్ళొచ్చా ప్రయాణం? అభిజిత్ నక్షత్రంలో కాకుండా ఏదైనా టైంలో వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చు. అంటే జనరల్గా దక్షిణం వైపు అని ఎందుకు, ఏ రోజైనా వెళ్ళొచ్చు. దక్షిణం వైపుకి వెళ్ళామా మనం, సౌత్కి వెళ్ళామా, ఆ పర్టికులర్ డే నాడు దక్షిణం వైపుకి ఆ అభిజిత్ లగ్నంలో వెళ్తే మంచిది కాదు అని చెప్తారు. ఇప్పుడు ఉపనయనం అభిజిత్ లగ్నంలో చేయడం మంచిది కాదు అంటే దాని మీనింగు ఉపనయనం ఎప్పుడు చేయడం మంచిది కాదని కాదు కదా. ఉపనయనము
అభిజిత్ లగ్నంలో మంచిది కాదు. అదేవిధంగా అభిజిత్ లగ్నంలో ఉన్నప్పుడు బుధవారం నాడు దక్షిణ దిశలో వెళ్ళడం మంచిది కాదు. వేరే ఏ రోజైనా మీరు దక్షిణ దిశకు వెళ్ళచ్చు. దక్షిణ దిశ జనరల్లీ యమధర్మరాజుది కదా, అది అభిజిత్ లగ్నంలో వెళ్ళకూడదు అని చెప్పి మనకు ఒక నియమాన్ని పెట్టారన్నమాట వారు, అంతే. బుధవారం రోజు దక్షిణ దిక్కు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. ఆ రోజు అభిజిత్ లగ్నంలో వెళ్ళకూడదు. వేరే దాన్ని ముహూర్తాన్ని బట్టి వెళ్ళచ్చు. మీరు ప్రయాణ సమయాలకు కూడా మీకు కొన్ని ఉంటాయి. మీకు ప్రయాణ సమయాల్లో చూసుకునే ముహూర్తాలు సెపరేట్ ఉంటాయి, మళ్ళీ అవి కూడా చూసుకుంటూ వెళ్ళచ్చు. ఏ రోజు ఎక్కడికి ట్రావెల్ చేయాలి అనేది అవి మనకు వస్తాయి, గ్రాడ్యువల్గా వస్తాయి ఇవన్నీ. సార్ బుధవారం అభిజిత్ లగ్నం కాకుండా ప్రయాణం చేయొచ్చు కదండి? చేయొచ్చు, ఏం తప్పులేదు, ఏం తప్పులేదు, ఏమి తప్పులేదు. కాకపోతే మనకు జనరల్గా ఎట్లా అంటే ట్రావెల్కి ఈ రోజు మంచిది, బుధవారం నాడు ఇక్కడికి వెళ్ళాలి, గురువారం నాడు ఇక్కడికి వెళ్ళాలి, మంగళవారం ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని చాలా డీటెయిల్గా మన దగ్గర రాశారు. మీరు కావాలంటే మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న పాకెట్ పంచాంగం చూసినా కూడా అందులోపల ఇస్తారు ఏ రోజు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని. అది నాకు నోటికి లేదు ఏ రోజు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది. వాళ్ళు చెప్తారు సోమవారం నాడు తూర్పు వైపుకు పయనించండి, మంగళవారం నాడు పశ్చిమ వైపుకు పయనించండి, ఇట్లా ఉంటుంది అందులోపల మీకు. దట్ ఈస్ స్టాండర్డ్, ఇక మీకు లైఫ్ టైం అదే ఉంటుంది, అది మారదు. ఓకేనా? సార్ ఎప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు ఉద్యోగం వ్యాపారం వాటి మీద ఇవి పట్టించుకోవద్దు, అవి అంత డీప్గా పట్టించుకోవద్దు. అట్లా అయితే మనకి ఈ రోజుల్లో జరుగుతుందా? ఇందులో కొన్ని మాత్రమే పట్టించుకుంటాం మనం. ఇవన్నీ ఏంటంటే ఈ సైన్స్ కానీ ఇంకేమవుతుందంటే చాలా వరకు గుర్తుంచుకోండి, ఇందులో ఉన్నది ఉన్నట్టుగా చేయడం అనేది దాదాపు అసంభవం. అందులోపల మీరు కూర్చోడానికి నించోడానికి ప్రతి దానికి కూడా మీకు ముహూర్తాలు ఉంటాయి. ఇవి ఇంత డీప్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండి చేసుకోవడమే కానీ దానికి మనం ఈ రోజు ఇక్కడికి వెళ్ళాను కాబట్టి ఏమైపోతుందో అని వెళ్ళాం. ఇప్పుడు పిల్లి ఎదురు వస్తుంది, యాక్చువల్గా పిల్లి ఎదురు వచ్చింది అంటే మనకు పిల్లి ఎదురు రావడం వల్ల మనకు శకునం రాలేదు, పిల్లి రావడం వల్ల ఇట్స్ అన్ ఇండికేషన్ ఈ రోజు నువ్వు వెళ్తే మంచిది కాదు అని. అలా అని చెప్పి పిల్లి ఎదురు వస్తే వెళ్ళకుండా ఉంటామా మనం? వెళ్తాం. సో ఎక్కువ డీప్గా తీసుకోవద్దు మీరు. అంటే మీరు ఏంటంటే కొంతవరకు పాటించగలిగేంత ఈజీగా ఉన్నవి పాటించండి. మరి ప్రతిదానికి ఆలోచించారంటే ఇంట్లోంచి కదలలేయడం కూడా కష్టమైపోతుంది. సరేనా? పూర్వకాలం ఇప్పటికీ వేరు కదా. దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ లైఫ్. ఈ ఫాస్ట్ లైఫ్ లోపల 100% దాన్ని పాటించడం కష్టం. గురువు గారు చిన్న డౌట్ అండి. ఇప్పుడు దక్షిణ దిశలో అంటే హైదరాబాద్ కి రామేశ్వరం దక్షిణ వైపు ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు, అంతే కదండి? గుమ్మము ఏంటంటే కొంతమందికి వాస్తు ప్రకారము స్టెప్ అవుట్ చేసేది దక్షిణం వైపు అంటే అది పట్టించుకోం కదా. మనం వెళ్ళే ప్లేస్ దక్షిణం వైపు ఉంటే ప్రయాణం చేయకూడదు ఆ ప్లేస్ కి, అంతేనా అర్థం? కరెక్ట్. మన డెస్టినేషన్ వైపు వెళ్ళకూడదు. ఓకే గురు, థ్యాంక్ యూ గురు. గురుగారు గీతా దైనందినిలో ఒక రోజు అభిజిత్ లగ్నం ఉంటుంది, ఒక రోజు అభిజిత్ లగ్నం లేదు. అది ప్రతిరోజు ఉంటుందా ఇది అభిజిత్ లగ్నం? అభిజిత్ లగ్నం ప్రతిరోజు ఉండాల్సిందే. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ముహూర్తాలలో 8వ ముహూర్తం ఏదైతే శ్రవణ నక్షత్రం కంటే కొద్ది సమయం ముందు ఉంటుందో అది ఉండి తీరాలి. అభిజిత్ లగ్నం ఉండకపోవడం అనేది జనరల్లీ ఉండదు. ఎందుకంటే అభిజిత్ లగ్నం ప్రతిరోజు పోస్ట్ చూస్తుంటే మరి అన్నింటిలో ఉన్నాయా గురుగారు? ప్రతి చోట అంటే కాదు ప్రతిరోజు అభిజిత్ లగ్నం ఉంటుంది. అయితే మన పోస్ట్ లోపల లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు అభిజిత్ లగ్నం అయితే ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే శ్రవణ నక్షత్ర లగ్నం ఉంటుందా లేదా చెప్పండి? మీకు ఉంటుంది. సో శ్రవణ నక్షత్రం యొక్క ఛాయ ఉన్న సమయంలో అభిజిత్ లగ్నం ఉంటుంది. సుమారుగా 48/8 క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. సూర్యోదయం నుంచి 48/8 ఆ సమయం అభిజిత్ లగ్నం. మన పోస్ట్ లోపల ఉండకపోవచ్చు, కానీ అభిజిత్ లగ్నం ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి సమయం ఉండి తీరుతుంది. ఓకేనా? ముహూర్తం అన్నారు 2:48 అంతేనా? కాదు 48 ఎవ్రీ 24 నిమిషాలకి మనము డివైడ్ చేస్తాము. ఆ 24 నిమిషాలు 2 కలిస్తే ఒక ముహూర్తం అంటాం. ఈ 48 నిమిషాల ముహూర్తము మనకి ఇప్పుడు పెళ్ళి అనుకోండి, ఈ ముహూర్తంలో చేస్తున్నాము అంటాము. అలాగే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది 5 నుంచి 5:40 వరకు 48 వరకు ఉంటుంది అని అంటే. అలాగే ముహూర్తం అని దేన్నైతే అంటామో అది 48 నిమిషాలు ఉండి తీరవలసిందే. ఒక్కొక్కసారి ఒకే మంచిది 2 ముహూర్తాలలో ఉండవచ్చు. 48 + 48 96 మినిట్స్ ఉండవచ్చు. అప్పుడు అది 2 ముహూర్తాలు ఉన్నది అని లెక్క. కాబట్టి ముహూర్తం అనగా 48 నిమిషాలు. అభిజిత్ నక్షత్రము ఎక్కడి నుంచి వస్తుందంటే, మీకు అభిజిత్ ముహూర్తం ఎక్కడి నుంచి వస్తుందంటే పొద్దున్న సూర్యోదయం అయినప్పటి నుంచి సుమారుగా 8వ ముహూర్తంని అభిజిత్ ముహూర్తం అని చెప్పేసి అంటారు. ఓకేనా?
దీనికి 2 గంటల సమయం లగ్నానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే అన్ని 2 గంటలు, ఒక గంట 58 నిమిషాలు, 1 గంట 56 నిమిషాలు, 1 గంట 55 నిమిషాలు, 2 గంటల 5 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు ఇలా ఉంటాయి. అన్ని లగ్నాలు సేమ్గా ఉండవు. ఒక పాయింట్ రాసుకోండి అందరు, లాస్ట్ పాయింట్. లగ్నములు అన్నీ 2 గంటలు ఉండవు. లగ్నములు అన్నీ 2 గంటలు ఉండవు. లగ్నములు అన్నీ 2 గంటలు ఉండవు. కొన్ని లగ్నములు 2 గంటలకి కొన్ని నిమిషములు ఎక్కువ, కొన్ని లగ్నములు 2 గంటలకు కొన్ని నిమిషములు తక్కువ ఉంటాయి. సుమారు 2 గంటలు అన్నమాట. అది అందరికీ ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. లగ్నం అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో మనం 2 hours అని 12 ముహూర్తాలు డివైడెడ్ బై 24 hours డివైడెడ్ బై 12 లగ్నాలు అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క లగ్నం యావరేజ్గా 2 గంటలు అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే అన్ని 2 గంటలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకటేమో నేను అదే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అనేది వచ్చే వారం మొత్తం చెప్తాను. లేదా మీరు గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది ఏ లగ్నం ఎంతసేపు ఉంటుంది అంటే మీకు గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ఇందులోపల ఏదైతే 2 గంటలు దాటిందో 2 గంటల కంటే ఎక్కువ ఉన్న వాటిని దీర్ఘ లగ్నములు అంటారు. 2 గంటల కంటే తక్కువ ఉన్న వాటిని హ్రస్వ లగ్నములు అంటారు. దీర్ఘ లగ్నములు, హ్రస్వ లగ్నములు. లగ్నము అనగా 2 గంటలు. 2 గంటల కంటే ఎక్కువ ఉంటే దాన్ని దీర్ఘ లగ్నం అని, 2 గంటల కంటే తక్కువ ఉంటే దాన్ని హ్రస్వ లగ్నము అని అంటారు. రాసుకోండి అందరూ. చక్కగా అన్ని వీడియోస్ని మంచిగా పక్కన పెట్టుకొని చూసుకోండి. మంచిగా నోట్స్ రాసుకోండి. చెప్పిన పాయింట్లను జాగ్రత్తగా చూసుకోండి. వచ్చే వారం చాలా ఎంతూజియాస్టిక్గా రండి. వస్తే అప్పుడు మనం అందరం పెన్ను పేపర్ పెట్టడానికి వీలవుతుంది. మ్యాథమెటిక్స్లో కొద్దిగా వీక్ ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఓకే, ఇక మిగతా వాళ్ళు మాత్రం కనీసం కొంత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరేనా? ఇక్కడికి ఆపుకుందామా? హ్రస్వ లగ్నాలు, దీర్ఘ లగ్నాలు అర్థమైనట్టేనా అందరికీ? ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ ముగించుకుందాం. ఆత్మసుఖమ వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు వేదంలో మనం ఏం నేర్చుకుంటున్నాము? వేదాలలో ఉన్నటువంటి కొన్ని కథలు, వాటి ద్వారా నీతులు. ఈ వేదాలలో ఏం నేర్పిస్తున్నారు, వేదాలు మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము. రేపు వేదము మళ్ళీ 9ంటికి, రాత్రి 9ంటికి ఉంటుంది. అందరూ ఉత్సాహంగా ఎంతూజియాస్టిక్గా 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్గా జాయిన్ అవ్వద్దు ప్లీజ్. అందరూ 5 minutes ముందే జాయిన్ అవ్వండి. సో దట్ మనము ముందు ప్రారంభం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? అందరికీ కూడా శుభరాత్రి. అందరూ ఈ క్లాసును ఇంకొకసారి వింటూ నిద్రపోతారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.